నా పేరు రామగౌడ్, మాజీ సర్పంచ్. ఎట్లుంది పాలన? ఎట్లుంది అంటుంది పాలన అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మా 10 ఏళ్ళు అయితే కేసీఆర్ పాలన బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంతా మొత్తం ఎక్కడక్కడ ఇసుకపోవడం ఉన్నది. అంటే ఎట్లా, ఏ విధంగా? ఏ పథకం అయినా అమలు చేస్తా అన్న పథకాలు ఏవి కూడా సరిగా లేవు. ఒక్కటి కూడా అమలు అయితే లేదు. ఏది చారన్నో ఆటన్నో చేసుకుంటే వెళ్ళిపోతుండు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 25% కూడా రాలే. రైతు బంధు అన్నాడు, 20,000 లోపలనే వచ్చినాయి. 20,000 దాటిన వాళ్ళకి ఎవరికి రాలే. 30 మందిని అడిగినా ఆయన 20 కోట్ల రుణమాఫీ అందరికి చేసిన 2 లక్షలు ఎక్కడిది కాలే. మీకు కాలేదు? మాకు కాలే. మా భార్య పేరు మీద, నా పేరు మీద ₹1 కూడా కాలే. సర్వసామాన్యంగా 50,000 75,000 అయినాయి. అది దాటి తర్వాత కాలే, ఎవరికి కూడా కాలే. ఇప్పుడు మా విలేజ్ ఒక 40% జనాలకు రుణమాఫీ కాలేదు. పెద్ద రైతులకు. పెద్ద రైతు అంటే 1,50,000 ఉన్న వాళ్ళకు, 60-70,000 ఉన్న వాళ్ళకి అయినాయి. కానీ నేను అన్ని విధాలు మంచిగా చేస్తున్నా. ముంచితే వడ్లేవాడు కేసీఆర్. ముంచితే ఇలా తెలంగాణకి వడ్లు అనేది అంతకుముందు మనకు తెలంగాణ ఏర్పడక ముందు వడ్లు ఎక్కడి. ఇలా వడ్లు కాళేశ్వరం చేయబట్టే వడ్లు. కాళేశ్వరం ప్రయోజనం లేదు అంటుండే. లేదు, ఇవే కుప్పలే చెప్తున్నాయి కదమ్మా. కాళేశ్వరం ప్రయోజనం అనేది కుప్పలే చెప్తుంది. అదే కాళేశ్వరము అందులో అవినీతి జరిగింది, నోటీసులు, విచారణ అంటారు కదా. అదిగా ఎట్లా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు తోని తెలంగాణ జనాలకు, రైతులకు ఉపయోగం ఉన్నదా? ఉన్నది, 100% ఉన్నది. వీళ్ళ రాజకీయ పబ్బం కోసమే వాళ్ళు లేని నాటకాల మాటలు మాట్లాడుతారు, అంతే తప్ప ఏం లేదు. అప్పుడప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడు. ఆయన మాట్లాడితే జోకర్ గాని లెక్క ఉన్నాయి మాటలు, ఏవి కూడా సరిగా లేవు. మొన్న అంటుండు కదా నాకు రూపాయి అప్పు. అదే మరి ఎవడన్నా సరే ఇంటి యజమాని ఇల్లును దివాళి తీపించుకుంటాడా? ఇంటి యజమాని ఇల్లును దివాళి తీపియబట్టి చెప్పులు కూడా ఎత్తుకపోతారని మమ్మల్ని రానిత్తలు బట్టి ఆయనకి ఎవరు చెప్తారు? ఆయన ఏం ముఖ్యమంత్రి? ఆయనకి ఏం అవగాహన అన్నట్టు. అవగాహన లేని ముఖ్యమంత్రి, అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఏం చేద్దామంటారు మరి? ఏం చేసేది వచ్చే కాలం దాకా ఎదురు చూడవలసిందే. 3 ఏళ్ళు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మా తెలంగాణ మాకు వస్తుంది. మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కన్ఫర్మ్ వస్తుంది, 100% వస్తుంది. ఎట్టి పరిస్థితుల టోటల్ తెలంగాణ ఏ జిల్లాకు కేసీఆర్ పేరే ఉన్నది తప్ప వేరేం లేదు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మేటోళ్ళు లేరు, ఏది లేదు. కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఎక్కడి 6 గ్యారెంటీ లేవు, 3 గ్యారెంటీ లేవు. ఎక్కడి అమ్మా ఏ గ్యారెంటీ ఉన్నది? మీరేమో 6, 3 లేవంటారు, ఆయన ఏది లేదమ్మా. గ్యారెంటీలా ముచ్చనే అది కానే కాదు. అది ఫీల్డ్ మీకు రాదు. హరీష్ రావు వస్తేనేమో మాట్లాడు. హరీష్ రావు లేదు చూడు, ఇక్కడ ప్రపంచం లేదు. మా హరీష్ రావు రావాలే, మా పెద్ద స్వామి రావాలి. అప్పుడు కానీ ఇక్కడ నీళ్ళు వచ్చినాయి ఆ స్వామితోనే బతుకునేది. ఇక్కడ ఈ తెలంగాణ గడ్డకు మొత్తం మీద వాళ్ళు ఉంటేనే ఈ ప్రపంచం. లేదు చూడు, ఈ చెండలు ఉండేవి, మీరుండరు. మీరు పట్టుకొని మైకి తిరుగుతున్నారు కదా, ఇవి కూడా ఉండేవి. ఎందుకంటే హరీష్ రావు మాకు ముఖ్యమైన దేవుడు, అతడే. ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వచ్చినాయి, మా రంగనాథ సాగర్లో పడ్డాయి. ఆ రంగనాథ సాగర్ వచ్చిన నీళ్లు కాలువలో ఎప్పుడు ఉండాలని చెప్పు. నువ్వు కూడా చెప్తావా? ఏమని చెప్తావు? కాలువలో ఎప్పుడు నీళ్ళు ఉండాలి చెప్పు. సాగర్లో ఎట్లున్నాయో కాలువలో కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు అంతా ఉన్నారు, 4 గోడలు 4 ఉంటారు. మంచిగా టైంకు జిద్దాలు వస్తాయి వాళ్ళకు. మాకు 6 నెలలకు ఒక్కసారి వస్తుంది కాలువ. ఎందుకంటే నీళ్ళు కాలువ ఎప్పుడు ఉంటేనే ఇక్కడ రైతులది ప్రపంచం. కాదే కాళేశ్వరంతో ప్రయోజనం లేదంటుండ్రు కదా. ఎవరన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఓని అక్కడ కలిసి కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదు. అందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినాం, కేసీఆర్ నోటీసులు ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కాదంటుండ్రు. లే అది లేకుండా కాళేశ్వరం లేకుంటే ఈ నీళ్ళు ఎక్కడి చెప్పు, ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు మా హరీష్ రావును మా కేసీఆర్ సార్ ఉంటే మాకు ఇక్కడ నీళ్ళు ఎక్కడంటే అక్కడ తెస్తాడు. ఆయన యాడంటే ఎక్కడంటే తీసుకొస్తాడు. వీళ్ళ నుంచి కాదు, ఎందుకంటే వీళ్ళు కుబేరులు వేయి కూర్చున్నారు. కాంగ్రెస్ మొత్తం మీద కుబేరులే. నా ముంగట ఒక మనిషి మాట్లాడిన కాంగ్రెస్ మనిషి ఇలా ఉన్నారు, కాంగ్రెస్ మనుషులు కానీ మాట్లాడినట్టే. కాంగ్రెస్ మనుషులు ఒక్కరితో మాట్లాడమని ఇక్కడ నీళ్ళు ఎక్కడ తెచ్చిండ్రు? నాకు రైతు బంధు పడ్డదంటే వీళ్ళు పెట్టలే, మా హరీష్ రావు పెట్టిండు. అవి తీసి వీళ్ళు మాకు ఇచ్చిండ్రు. వాళ్ళ సొంతం నుంచి ఏమీ తెలియదు. అంటే నాకు ఇచ్చి ₹1 వాడు ₹2 కమంచుకొని నాకు ₹1 ఇస్తుండు. ఇది ఒకటి చెప్పు వాళ్ళకు. కమంచుకుంటుండు. కమంచింది ఇప్పుడు వాళ్ళని లెక్కలు ఇస్తుండ్రా? వాళ్ళు ఏమైనా పని చేస్తుండ్రా బయట? మేము ఓట్లండి వచ్చామని ఆడ పని పెట్టి ఇటుకు వచ్చాను నేను, వాన పడుతుందేమని. వాళ్ళకి ఏం పికర్ లేదు. వాన పడని ఎండ పడని వాళ్ళకి ఏం ఇంత పికర్ ఉండదు. వాళ్ళకు మంచిగా టైంకి వస్తాయి. టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ వెస్టింగ్ టేబుల్ దాని మంచిగా కూర్చుంటే అన్నం తింటారు వాళ్ళు.
కానీ మాకెటు పెడతారు. మేము అది బురదలో దొక్కి బురదలో పెట్టి ఎత్తు పెట్టి పంట పండించిన తర్వాత మాకు భోజనం వస్తుంది. ఇప్పుడు రైతులకు మంచిగా ఉన్నదా? మంచిగా ఉండదు మాకు. హరేశ్వరరావు ఇప్పుడు ఎట్లా ఉండదు కానీ వాళ్ళు పెట్టిందే. ఎవరు పెట్టింది? మా హరేశ్వరరావు పెట్టింది. మా హరేశ్వరరావు రావాలి, మాకు ప్రపంచం మళ్ళా మంచిగా తెల్లగా వెలిగినాయి. అంతేగా, అంతే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. పిట్లరాములు. కాంగ్రెస్ పాలన పాడుగాను పాతాళ లోకం పాతి పెట్టాలి గట్లున్నది. ఇప్పుడు తిండ్లు రేషన్ కార్డులు ఏమో తులం బంగారం 1,00,000 రూపాయలు అది లేదు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు రైతు బంధు లేవు. ఎవరికొకరికో ఇద్దరు ముగ్గురికని. మాకు రైతు బంధు మొత్తం లేవు. రాలేదు మేడం, అసలు రాలే. దాని గురించి ఎవరు అడగమంటారు? అడిగితే ఎవరు అడగమంటారు? ఎవరు అడుగుతారు? మాకు ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్తారు 1,00,000 వచ్చినాయి అంటారు. 2 లక్షలు మేడం మాపి, 2 లక్షలు మాపి. లేదు మేడం, మాకు 2 లక్షలు అప్పు ఉన్నది ఎస్బీ బ్యాంక్ లా. లేదు, రుణమాఫీ కాలే. 2 లక్షలు లేదు మేడం, లేదు. మళ్ళీ మొన్న రైతు బంధు అవి లేవు. వస్తే రాలేరా? ఎవరికి రాలే. మా భార్యకు 2 ఎకరాలు ఉంది, వీరికి 2 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. ఏ రైతు బంధు లేదు మేడం. పల్లె అప్పుడు అనుకోకుండా ఎంత మంచిగా అంటే ఒక్క వారంలో అందరూ ఎంతో మెచ్చుకున్నట్టు అయిపోయింది. మాకు సంతోషం గట్లా. అటువంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చారా ఈ దరిద్రం, ఎక్కడికి వచ్చారా అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా సంతోషం, చాలా అంటే సంతోషం. తెల్లారులేమని ఆజ్యాలే మేడం అది. అది మా రంగనాకుల సాగరు, ఈ మన అంతగిరి పోచమ్మ తల్లి, ఈ సాగరు అంతా మాకు అనుకూలం. కన్న తల్లి ఎంతో అది అంతా మాకు పంటలకు అంత మంచిగా. అప్పుడు ఇప్పుడు కాలువలు లేకముందు ఎట్లా వండుతుండే? అప్పుడు ఎక్కడ పంటలు మేడం, పంటలు కష్టం లేదు. ఇది వచ్చినాక మా దరిద్రం వదిలింది. ఈ కాళేశ్వరం మేడంతో మా దరిద్రం వదిలింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఉట్టిగా కట్టిండు కేసీఆర్, అవసరం లేదు, అది ప్రయోజనం లేదు అంటుంది కదండి కాంగ్రెస్ వాళ్ళు. దాంతోనే మాకు అదేంది మేడం. దాంతో అవన్నీతోని మా రంగనాథ్ సాగరు, అంతగిరి సాగరు ఇవన్నీ మాకు అనుకూలం. దాంతోనే ఇవన్నీ కాలువలతోనేనా? కాలువలే, మొత్తం కాలువలే. లేకుండా ఇంత పంట ఎక్కడిది మేడం? ఎన్ని ఎకరాలు? మాకు 4 ఎకరాలు మేడం. 4 ఎకరాలు. అప్పుడు 4 వండుతున్నాయినా? ఇప్పుడు 4 ఎకరాలు కాదు మేడం, 2 ఎకరాలతో వారలే. 2 ఎకరాలు వారలే. అప్పుడు బాధ గట్ల. ఇప్పుడు వచ్చినాయి అంటే మాకు ఎంతో అనుకూలం నీళ్లు. మాకు ఇప్పుడు ఇంత వేసింగంటే మాకు చేతికి అంతే బాయిల నీళ్లు అంత మంచిగా ఉన్నాయి. గట్ల అంత మంచి సంతోషం. మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? కేసీఆర్ ఏ రేవంత్ రెడ్డి అయినా మేడం అది ఆజ్యద్దు కనబడకుండా పాతి పెట్టాలి. మళ్ళీ తెలంగాణ వస్తే, మా కేసీఆర్ వస్తే మళ్ళీ మేము బతకగలుగుతాం. అంత ఇబ్బంది అంత ఈ అదృష్టం చేయాలి. ఏ షెడ్యూల్ ఏమవుతున్నాం రావాలి, ఖచ్చితంగా రావాలి. వస్తేనే మాది భవిష్యత్తు. ఎన్ని అబద్ధాలు చెప్పిండు మేడం రేవంత్ రెడ్డి, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, ఒక్కటైనా సాక్షి లేదు. 6 గ్యారెంటీలు ఇస్తున్నా అంటుండు అన్న చెప్తుండు. ఎక్కడ మళ్ళీ 7 చూసినా అన్న మొత్తుకుంటాను, ఎక్కడ చూసినా అన్న మైకులో చూస్తే మొత్తుకుంటాను. 7 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు. కేసీఆర్ దేవుడు మాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన అధ్యక్ష కొందరు అధ్యక్ష కేసీఆర్ అంత దేవుడు మాకు 50 ఏళ్ళ కాలేదు. ఏది కనబడేది ఏం లేదు. రుణమాఫీ ఏది లేదు. రైతు బంధు లేదు. 3 ఎకరాలకే పడది, 2 ఎకరాలకే పడది. ఏడ చేస్తాడు జయంతి కేసీఆర్ 50 ఎకరాలనే వేసిండు. నేను 4 ఎకరాలకే ఇంకేం చేస్తాడు? నా దగ్గర పైసలు కోసుకొని తినరు అంటాడు. చేతులు లావడతాడు. చేతులు లావట్టి నన్ను ముంచిండు, అది చేసి అని చెప్పాడు. ఎట్లుంది రైతులకు? ఎట్లుంది రైతులకి? ఏంది రుణమాఫీ చేయలే వాడు, రైతు బంధు వేయలే చక్కగా. సగానికి మందికి వేసిండు, సగానికి వేయలే. కథం కడమ ఎగబెట్టినట్టే వాడు. రైతు బంధు ఎన్ని విడతలు పడేది ఉండే? 18 నెలల కోలే మీకు ఎన్ని విడతలు కాదు, ఒక్కటేసారి. వాడు ఉండంగా ఒక్కటేసారి వేసిండు. కేసీఆర్ వేసినాయి ఒక్కటేసారి. ఇక వీడు నెలకొక్కలకు వేసుకుంటూ వస్తాడు. అందుతలేవు, ఒగోళ్ళు ఎదురు చూస్తారు. ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన? ఆ పాలన దండిగే అది. వాడు ఇంత చెట్టు కూరి పెట్టుకోవాలి. వాడు ఉండదు. వాడు ఎందుకు రైతులను ముంచినాక వాడు ఏం పెద్ద అవుతాడు? రైతులకు ఎంత మంచిగా చేస్తున్నట్టు ఏడ చేసిండు, వాని ముఖం చేసిండు. రుణమాఫీ చేసిన నీళ్లు ఏవి రమ్మను. ఇప్పుడు ఎంతమంది కాగితాలు రాసిస్తారు, కొంట పోయి ఆడ పెట్టుకోవాలి దగ్గర కాలే. 2 లక్షల లోపున్నోళ్ళందరికీ 20,000 కోట్ల రుణమాఫీ అయింది అంటుండు కదా. రమ్మను, ఈ బ్యాంకుకు రమ్మను, సిద్దిపేట బ్యాంకుకు రమ్మను. ఎంతమంది వస్తారో ఆడ పెట్టిస్తా అందరినీ. రుణమాఫీ దరఖాస్తులు పెట్టిస్తా.
రమ్మని వానికి తెలివి ఉంటే. ఇప్పుడు కాలువలు అత్తే మంచిదైందా మీకు? కాలువలు అత్తే అప్పుడు చంద్రశేఖర్ చేసిండు, మంచితనమే చేసిండు ఆయన. ఇప్పుడు ఆయనదే నడుస్తుంది కానీ ఇప్పుడు వీడు ఏమైనా చేసిండు కొత్తగా? వీడు పెట్టిందే కూలిపోయాడ. ఓ ఆడంతా ముంచిండు, వాడంతా ముంచిండు అంటుండు. వాడిని ఎత్తుక తిరుగుతాడు కానీ రేపు వీడు పోయినాడు, వీడిని ఎత్తుక తిరుగురా. వీడు గెలిచి వీడు ఓడిపోయినాడు, చెప్పులతోటే కొడతారు. ఇంకా అట్లా కూడా కాదు. అంత మంచిగా చేస్తుండా పాలన? ఎవడు వీడా? ఓ సూపర్, కొత్తగా మంచిగా చేస్తాడు పాలన. వేస్ట్ వాడు. సరే బా, ఇక ఇవాళ రేపు ఆయనతో కూడా విక్తారు అందరు కలిసి. వాడిని ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్ళు ఉన్నా తీసి పక్క పెడతారు, అంత ఎదురు చూస్తుర్రు. వీడెప్పుడు పోతారు రాని వానంలో చూస్తారు, వాని కాంగ్రెస్ వాళ్ళే చూస్తారు. వీడెప్పుడు పోతారు రా నడవంతరానని. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు గుండెలు ఆరిక. ఆరికనా? నీళ్ళు వచ్చినాయి అక్క? మాకు నీళ్ళు వచ్చినాయి. 2 ఎకరాల పొలం మారింది కెనాల్ నీళ్ళకే. మేము మంచిగానే పంట పండించుకున్నాం. వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అంతకుముందు నీళ్ళు లేవు కానీ ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి. పని ఉంటుండేనా? పని ఉంటుండే, తక్కువ % ఉండే, ఇప్పుడు ఎక్కువ % ఉన్నాయి. నీళ్ళు వచ్చిన నుంచి మంచిగా పండుతుంది, మంచిగా పడుతుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం ప్రయోజనం లేదా? అసలు నీళ్ళు అత్తలేవు, ఏమత్తలేవు అంటారు కదా, ఏం చెప్తావు? నీళ్ళు వస్తున్నాయి, మిర్చి పండిస్తున్నాం, కూరగాయలు పండించుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని పంటలు కూడా మాకు మంచిగానే పండుతున్నాయి. ఇంతవరకు అయితే నీళ్ళ ప్రాబ్లం ఏం లేకుంటుంది. మాది కెనాల్ పక్కకే ఉంది. మాకు మంచిగానే పంటలు వచ్చినాయి, అన్ని మంచిగానే పండిస్తున్నాం. కూరగాయలు, మిర్చి, వరి, ప్రతి ఒక్క పంట పండించుకుంటున్నాం. నీళ్ళు రాకముందుకు ఇప్పటికైతే తేడా ఉన్నది. నీళ్ళు రాకముందు కంటే పండియాలి. ఇప్పుడు అన్ని పంటలు తేడా ఉన్నదా? బగ్గనే తేడా ఉంది. నీళ్ళు వచ్చిన దానికన్నా రాకడానికన్నా తేడా ఉండదా? అందుకే నీళ్ళు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతానికి అన్ని పంటలు పండిస్తున్నాం. ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడైతే అప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇడిచిర్రు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండానే ఉంది. కాలువల ద్వారా వండినాయా ఇవన్నీ, లేకపోతే కాలువలు లేకముందు? మాకు ప్రస్తుతము కాలువలు లేకముందు చిన్న చిన్న స్ప్రింక్లర్ పొక్కలు గుంతలు తీసుకొని కవర్లు వేసుకొని అటు ఇటు మిర్చి తోట పెట్టుకొని పండించుకున్నారు మా దగ్గర. ఓన్లీ 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక మిర్చి మీద ఆధారపడి బతికినాం ఇప్పటిదాకా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ అయిన నుంచి వెళ్ళి మాకు నీళ్లు ఎక్కడి నుంచి విడుస్తారు అనేది మేము చూడలేదు. ప్రస్తుతానికి మిడుమారేరా లేకపోతే వాళ్ళు ఏది సుందిల్ల బ్యారేజా, ఇక్కడి బ్యారేజా, అక్కడి బ్యారేజా మేము చూడలేదు, మాకు తెలియదు. వాళ్ళు చెప్పేది మాత్రం కాళేశ్వరం నీళ్లు. మాకు రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి ఎడమ కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. మా గంగాపూర్ గ్రామానికి 2 మెయిన్ కాలువలు ఉన్నాయి, తల్లి కాలువలు. ఊరు చుట్టూ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గంగాపురం గ్రామానికి మాత్రం మొత్తం రంగనాయక సాగర్ నీళ్లు, పారేది నీళ్లు. అవి కాలువల ద్వారా ప్రయోజనం ఉందా? కాలువల ద్వారా గంగాపురం 100% ఫుల్ ఉన్నది మాకు. కానీ కాళేశ్వరంతో ప్రయోజనం ఏం లేదు, 1 ఎకరా వారతలేదు అంటుండ్రు కదా. అది పారతలేదు అనేటోళ్ళని వాళ్ళని గలవాటి గుంజుకొస్తారా, మీరు ఏం చేస్తారో ఒకసారి చూసి వాళ్ళని దోలుకొచ్చి చూపించుకోవాలి. పారతలేదు అనుకున్నాడు, మరి పారతలేనప్పుడు గేట్లు ఎందుకు బంద్ చేస్తారు, గేట్లు ఎందుకు ఇడిచి పెడతారు, మా మోటార్లు ఎందుకు పెడతారు, ఇవన్నీ ఎందుకు చేస్తారు? మరి ఇవన్నీ ఎక్కడి వచ్చినాయి? మొన్న కూడా లాస్ట్ కూడా నీళ్లు లేవు అని అంటే సరిపోతలేదు, పారతలేదు అంటే గేట్ ఇప్పాలంటే మళ్ళీ పోయి గేట్ ఇప్పేసారు. మరి ఎందుకు ఇడిచిపెట్టారు? 3 నెలలు పోయినసారి కంటే ఈసారి ఇంకొక 15-20 రోజులు ఎక్కువ ఇడిచిపెట్టారు నీళ్ళు. అట్లా పారనప్పుడు ఎందుకు ఇడిచిపెట్టారంటారా? పారనప్పుడు నీళ్ళే లేక ఎక్కడి ఇచ్చారు మరి నీళ్ళు? అంటే ఇప్పుడు మేము జనాలు ఎత్తిపోసారా రంగనాయక సాగర్లో, లేకపోతే వాళ్ళు మంత్రులు ఎత్తిపోసారా, లేకపోతే ఎవరు పోసారు? ఎక్కడి వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే? మరి ఎక్కడి అవన్నీ? మరి ఇప్పుడు ఇప్పుడు రైతులకు ఎట్లుంది? రైతులకు ఎట్లుంది అంటే ప్రభుత్వం అవన్నీ చెప్పుకుంటే వేస్తుంది. ఎందుకు వాళ్ళు చెప్పుకుంటూ వేస్తూ వాళ్ళు ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఎందుకు మేము చేస్తాం, మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ యాడ్ చేస్తూ వాళ్ళు చెప్పుకున్నాడు అంతే. మేము ఆశలు ఎప్పుడో చాలించుకున్నాం. ఏది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రాదు అని ఆశ చాలించుకున్నాం. చాలించుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ప్రతి ఛానల్లో ప్రతి ఒక్కసారి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటా ఏదో చేసుకుంటా ప్రతిసారి మేము ఇస్తాం అని చెప్పుకుంటారు తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు చెప్పుకున్నాడు. లేదంటే ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎత్తిపొడుచుకున్నారు తప్ప వేరే మార్గం ఏం లేదు. వాళ్ళు చేసేది జనాలకు చేసింది అయితే మాత్రం ఏం లేదు. కాలువలతోనే మాకు పంట పండింది. కాలువలతోనే మాకు హైయెస్ట్. వాళ్ళు మత్తి అనుకోని కాలువలు రాకపోతే మాకు రూపాయి పంట పండపోవు. కాలువలు వచ్చినాగానే మాకు పంటలు, కాలువలు వచ్చినాగానే పంటలు. అక్కే రాకుండా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం ఇక అది, కానీ కాలువలు రాకపోతే అక్కే రాపోవు. అక్కే రాదు. అది
అక్కర ఇత్తనం చేయలేదు, శతనం చేయలేదు, ఏమేమి ఇస్తా అన్నారు? రుణమాపి లేదు, రైతు బంధు లేదు, ఇక అది సత్య 5 లక్షలు అన్నారు, అది లేదు. ఏదో 2 ఇచ్చిండు, అయిపోయింది. రైతన్నలు ఇప్పటికీ 500 మంది చచ్చిపోయారు దాదాపు 17 నెలల్లో. లేదు, రైతులను ఆదుకుంటుందా లేదు, లేదు. ఈ కాంటాలు పెట్టుడు, ఈ వడ్లు కొని పైసలు వేసి అంత మంచిగుందా? అంత వేస్ట్, అది అంత వేస్ట్. మీరు ఏమని అనుకోరు కానీ చాలు. కిష్టయ్య, ఏం చేస్తావా నువ్వు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. అంతే వేసినావా? అంతే వేసిన. పండిందా? పండింది అంటే 5 ఎకరాలు 6 ఎకరాలు వేసిన మరి, మిగతాది పునాస పెట్టిన. పునాస అంటే ఏం వేసినావు? మిర్చి పెట్టిన. మిర్చి పెట్టినా? 6 ఎకరాలు పండిందా వరి? పండింది. ఎట్లుంది? కాలువలు రాకముందు ఎట్లుండే, కాలువలు వచ్చినాక? కాలువలు రాకముందుకు 1 ఎకరం కూడా వారిపో మేడం. కాలువలు వచ్చినాక 6 ఎకరాలు వారుతుంది. లేకుంటే ఈ పరిస్థితి ఈ మార్కెట్లో ఇన్ని వడ్లు ఉండపోవు, మొత్తం ఎండిపోవు. సరే కాళేశ్వరం లేదు 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 అంటారు కదా, కాళేశ్వరం లేని ఈ మార్కెట్ లేదు. సరే అది 3 పిల్లర్లు కూలినాయా, అవి కూడలేదా, దానికి వీళ్ళు రాద్ధాంతం చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పెద్ద మీడియా చేస్తారు. కానీ కాళేశ్వరం లేని మాకు నీళ్ళు లేవు. మరి 5-6 ఏళ్ల కింద నోట్లోకి వచ్చినాక వారి కోచే టైంలో ఎండిపోయినాయి, ఇప్పుడు ఎండిపోతారు మేడం. సస్యశ్యామలం వండింది, అది కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ మంచి గట్లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్. నోటీసులు ఇస్తామంటారు. నోటీసులు ఇస్తే ఇయ్యచ్చు లాస్ట్ మూమెంట్ లో మొన్నటిదాకా ఇయ్యలే, ఇప్పుడు ఇచ్చిర్రు. లాస్ట్ అయిపోయినాక మొన్న చెప్పారు, ఇది మన ఇది పిఎస్ గోయల్ ఏమని చెప్పిండు, చెప్పిండు. అయిపోయినాక ఇచ్చిర్రు. ఇలా ప్రోద్బలం చేసిరా, లేకుంటే వాళ్ళ సొంత నిర్ణయంతో ఇచ్చిరా. కానీ కాళేశ్వర్ కేసీఆర్ లేని నీళ్ళు లేవు, కేసీఆర్ లేని రైతు లేడు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతిదీ మా కరెంటు కానీ కేసీఆర్ వచ్చినాకనే. సరే వాళ్ళు సంపాదించుకోవచ్చు కమిషన్లు, మేము కాదంటలేం. కేసీఆర్ కొంత మోసం చేస్తే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కానీ చేయొచ్చు. కానీ కేసీఆర్ వచ్చినాక సస్యశ్యామలం అయింది. అంతే. ఈ పాలన ఎట్లుంది? బాగాలేదు మేడం. ఎందుకు బాగాలేదు అంటే సరే రైతు బంధు ఇస్తా అంటున్నావు, ఇప్పటికి కూడా రైతు బంధు ఎంతవరకు లిమిట్ పెట్టినావు? 5, 3, 10 చెప్పండి. అది 5 ఎకరాలకు ఇస్తా, అడిగే ఫిక్స్ అవుతుంది రైతు. ఇస్తామంటున్నావు, ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు అది చెప్తలేవు. మాకు 2 ఎకరాల నాకు పడ్డది, మా భార్యకి 5 ఎకరాల నర పల్లె. నువ్వు 5 ఎకరాలు లిమిట్ పెట్టినావా, 2 ఎకరాలు లిమిట్ పెట్టినావా, 10 ఎకరాలు పెట్టినావా? మాకు చెప్పండి ఒకసారి. మేము ఆశ వదులుకుంటాం. 2 ఎకరాలకి చెప్పినామంటే 2 ఎకరాలు వదులుకుంటాం. 2 ఎకరాల పైన రాదనుకుంటాం. 5 ఎకరాలు చెప్తే 5 ఎకరాల పైన రాదనుకుంటాం. కానీ రైతు బంధు ఇస్తా అనుకుంటే ఎంతవరకు ఇస్తున్నావు అది చెప్పండి. మీ కరాఖండి చెప్పండి. ఆశపడు రైతు కరాఖండి 5 ఎకరాలకు ఇస్తాము, మిగతా ఇయ్యము చెప్పండి, వదులుకుంటారు ఆశ. వేరే వేరే ధర ఎవరు కొమట్ల తరగతి పోతే తెచ్చుకుంటాం. అట్లా. కోసి పోసిన వరదలు వెళ్తున్నాయి, నీళ్లు తడిచినాయా మొత్తం నాణ్యాయి. మళ్ళా మొగులు అవుతుంది, వాన వస్తుంది. అందుకే ఊరికొచ్చినవా? సిద్దిపాటు నుంచి ఉరికొచ్చినావు. ఇప్పుడు వడ్ల మీద కప్పటానికే. కాంట పెడితే గోసే ఉండపోవు, కాంట పెడితే ఎన్నడో పోతే గోసలు ఉండపోయి, వచ్చుడు ఉండపోవు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన బాగున్నది. అప్పుడు హరీష్ రావుని ఓడగొట్టాలని జనాలు దేవంత్ రెడ్డిని గెలిపించిరి. దేవంత్ రెడ్డి అన్ని ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అన్యాయ దెంగుడు. మళ్ళా 4 మన పింఛన్ 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు. ఎవరికి 1 రూపాయి ఇచ్చింది లేదు, పీకి ఇచ్చింది లేదు, వాడు కట్టుకునేది లేదు. మళ్ళా ఈ పింఛన్లు కూడా వాళ్ళకి టైంకి అత్తని లేవు. ఇక దేవంత్ రెడ్డి పాలన గిట్ట నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి కాదు, అనుముల దేవంత్ రెడ్డి. అనుములు వాళ్ళ మారు వేరు, అనుముల దేవంత్ రెడ్డి. ఇక ఎక్కడి అక్కడ నానుడు, ఎక్కడి అక్కడ పోడు, సంతులు ఇవ్వకపోడు. వాళ్ళు ఈడున్న వాళ్ళు సెక్రటరీలు ఇంకా ఎండపోయాలమ్మా, ఇంకా ఇవి పట్టాలమ్మా, ఎండుతాయట. ఇక 20 వస్తున్నాయి, ఇక ఇప్పుడు ఎత్తామమ్మా, మీరు ఎండపోతేనే ఎత్తుతాం, లేకపోతే లేదు. ఇక గోసగోసావుడు, తెలంగాణ కురికచ్చుడు, పరదలు కొట్టుకపోడు. ఓ పరద ఎక్కడ నోపోయింది, లేచిపోయింది. అది 5,000 రూపాయలు పెట్టి తెస్తే ఆ పరద అటు పోయింది. ఇక మళ్ళీ కొనుక్కొచ్చిన ఆ పరదలు చిరుగుతూనే ఉన్నాయి. ఆ మీద ఉన్న వడ్డల్లో వాళ్ళ అగ్గటి వాళ్ళని ఏం చేయమని, వాళ్ళ కట్టొచ్చి మాల పడితే మా ఆయన అంతనే ఉన్నాయి, బై పోతూనే ఉంది. రైతు బంధువు ఎక్కడిది? ఇంకా రైతు బంధువు ఎత్తే మేము మంచిగానే ఉన్నాం. వాళ్ళకు రైతు బంధువు లేదు, ఏం లేదు. రుణమాఫీ
5,000 ఉంటేనే 53,000 ఉంటేనే నాది రుణమాఫీ చేస్తలేడు. అయ్యో 53,000. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు అందరికి చేసినంటే మరి 53,000 ఉన్నాయమ్మా. ఇప్పుడు తెమ్మంటే బుక్ తెస్తా 53,000 ఉన్నాయి. నేను అబద్ధం ఆడవు 53,000 ఉన్నాయి. మాకు రుణమాఫీ చేయమంటే బ్యాంకులకు పోతే వీళ్తాడు గోమంటే వాతాడు గోమంటే వీళ్తాడు. మళ్ళీ ఏమంటారు ఇగో ఇవి అన్ని కడితే మళ్ళీ నీకు మళ్ళీ ఇవి ఎట్లనే చేసి కడతా సారు. మళ్ళీ నేను అప్పో తెచ్చి చేప 50 తెచ్చి కట్టుకోవడం సారు. మళ్ళీ ఎన్నడిస్తారండి. అవి వచ్చినాడు తీసుకుపోలే. నువ్వు ఆడీడ తెచ్చి కడితే ఏడిస్తారు. నీకు ఇయ్యరు. నువ్వు ఇచ్చినాడు తీసుకపోతే అట్టుంటే కట్టు, లేకపోతే ఉండని అట్లనే పెరుగని. అప్పటికి 2 లక్షలు 3 లక్షలు కడదు అని వాళ్ళు బెదిరించుడే. అలా పోతే మన బ్యాంకులలో పోతే రాయే ఏడి బ్యాంకులో పోతే వీంతాడు కోమట ఆడికోమట ఆ సార్ ఇచ్చారు ఆటి దింపుడు. ఇగో నాకు చదువు రాదు శాస్త్రం రాదు అది ఏలు ముద్దరినే. మళ్ళీ సార్ మరి గిట్ట కొంచెం మా ఊరోని బ్యాంకు పెట్టిండు. వాడు బ్యాంకు పెడితే వాడు మేము 4 మాటలు నేను అది చేయాలి రుణం అది చేయాలి మళ్ళీ కొత్త పాత చేయాలి కాగితాలు ఇవ్వాలంటే 3 మాటలు 4 మాటలు నేను బుక్కులు తీసుకొచ్చిన. ఆ బుక్ కూడా మళ్ళీ ఏడి సార్ వచ్చినాడే నా బుక్ ఇచ్చిండు. మా కొడుకు బుచ్చపాతి వాడు ఇయ్యలేదు. ఆ రుణమాఫీ అయితే లేదు సారు. మరి ఏంది 53,000 రుణమాఫీ కదా, ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు చేస్తుండ్రు ఏంటి సార్ అంటే ఇక నువ్వు కట్టేదాకా నీ రుణమాఫీ కాదు నీది మొండిపాతి కింద. అరే మొండిపాతికి 50,000 మొండిపాతి సారు. మేము ఇచ్చినాం కదా అప్పుడు వాళ్ళు వచ్చిన కాగితాలు ఇవ్వమంటే పాన్ని చేపసలు తీసుకొచ్చి మేము సంతకాలు పెట్టి ఫోటోలు పెట్టి ఇచ్చినాం. వాడు ఇంట్లో దాచుకున్నాడు. దానికి కూడా మా బాధ్యతేనా? మళ్ళీ వాడిని ఎందుకు పెట్టుకున్నారు బ్యాంకు మీద అన్ని అడిగినాక మళ్ళా సార్ వచ్చి చేయాలంటే నువ్వు రుణమాఫీ చేసిన అది మళ్ళా మనం చేసినట్టుగా బ్యాంకు ఆ కాగితాలు కావాలంటే నా బుక్ లేదు సార్ ఇస్తలేడు అంటే ఆ సార్ తిడితే అప్పుడు ఇంటికి అంచి తెచ్చి ఇచ్చిండు ఈ బ్యాంకు మేనేజర్. గంత కథ చేసిండు మాకు. ఇప్పుడు 53,000 మాకు మాఫీ అయితే లేవు. కాలువలు వస్తేనే వండినాయా ఇవన్నీ లేకపోతే ఉట్టిగా వండినాయి? కాలువ వస్తేనే పండి హరేశ్రావు వచ్చి పుణ్యం కట్టుకొని కాలువలు తీస్తే ఇప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి. అంతవరకు దాకా నీళ్ళు ఎవడు ఇడవలే. ఇగో కాలువ మంచిది కాదంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కాలువ మంచిది కాకపోతే ఇంత మంచిగా పోతారు. ఇక నీళ్ళే రావు ఇంత పంటలే పండాయి. కేసీఆర్ విచారణకు రావాలి హరీష్ రావు విచారణకు రావాలి అంటుండ్రు. ఈశారణకే కాలువ కట్టినందుకు ఈశారానికి వస్తాడు. వాడు ఇచ్చిన వాగ్దానాలని ఎన్న రూపాయి చేసిండా ఈ ముఖానికి వచ్చి ఊర్లలోకి వచ్చి చూసిండా? ఊర్లలోకి వచ్చి చూడాలి. నేను చేసిన బావులకు ఇట్లున్నది నేను చేసిన వాళ్ళు జడగొట్టిండు మేము మంచిగా చేస్తున్నాం మేము మంచిగా చేసిన దానికి మాకు అడ్డం పెడుతున్నా అని చెప్పాలి. అది చెప్తే రైతులు మళ్ళీ ఒప్పందం చేస్తారుగా. మొన్న అన్ని ఎండిపోయి ఒక కిత్తెలపు ఈ కాలువ నీళ్ళు రాకపోతే హరీశ్రావు వచ్చి మళ్ళా గేట్లు రాబట్టి ఇవన్నీ చేస్తే నీళ్ళు వచ్చినాయి. అంతవరకు దాకా నీళ్ళే ఇడవలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనిలేక కట్టిండు కేసీఆర్. 1 ఎకరం భారతలేదు అంటుండ్రు. ఎకరం భారందే గిన్ని ఎకరాలు 1 కోట్ల ఎకరాలు పంట పండుతుందా? 1 కోట్ల ఎకరాల పంట ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా నీళ్లు? కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. ఈ 3 నదులు కట్టిండు. అంతగిరి సాగరు మినిమానేరు మళ్ళా ఈడ మాకు సందలపురం సాగరు రంగనాకుల సాగర్ కట్టినాక ఈ రంగనాకుల సాగర్కి వెళ్ళి కొండపోషమ్మకు పోతున్నాయి. కొండపోషమ్మ నుంచి మళ్ళా అక్కడ ఏది మల్లన్న సాగర్ పోయి కొండపోషమ్మ కాడికి పోతున్నాయి. ఇవి అన్ని కట్టక ముందు అక్కడే నీళ్ళు ఎక్కడి ఇగో నీళ్ళ గోసాలు చూసినాం. అప్పుడు 20 గాలు 30 గాల బావి తాగితే నీళ్ళు వెళ్ళలే. మాకు ఈ కాలువ నీళ్ళు వచ్చినాక ఈ చెర్లు అయినాకనే మినిమానేరు కాగానే మాకు బాయిలలో నీళ్ళు ఊరినాయి. ఆడికెళ్ళి కాగానే రంగనాకుల సాగర్ అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మాకు నీళ్లు ఫుల్ అయినాయి. మాకు నీళ్లకు ఈ కాలువలు ఎడితేనే పంటలు, లేకపోతే బొగ్నాల బోడ మొత్తం ఎండిపోతాయి. ఎట్లుంది ఫైనల్ గా రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఇదే ఉన్నది. ఎండగొట్టే పాలన ఉన్నది. మంచి పాలన చేసుడు లేదు. ఎండగొడదాము వాడిని ముంచుదాం అన్న పాలన కానీ ఏది లేదు. ఏదో 1 రూపాయి ఇయ్యలే 1 రూపాయి చేయలే. మరి వాళ్ళకి ఇల్లు లేదు. ఇల్లు కట్టిండు ఇట్లా మాట్లాడాలి. ఇల్లు బేస్మెంట్ లేపుకున్నారు. ఇది వరకు కూడా రూపాయి ఇయ్యలే. వాన పడితే మొగులైతుందా? మొగులైతుందని పరదలు కప్పుతుర్రా? అవును మేడం. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు. ఏం వడ్లేనా మొత్తం? ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు. 6 ఎకరాలా? కాలువతో వండినాయా లేకపోతే మీ బోర్ బావిలా? కాలువతోటి మేడం. కాలువతోటే వండినాయి. కాలువలతో ఏం ప్రయోజనం లేదంట అంటారు. ఎవరంటారు? కాలువతోటి ప్రయోజనం అయింది మాకు కొద్దిగా మేడం. కాంగ్రెస్ వాళ్ళు అంటుంది కదా. హరీశ్రావు ఉన్నప్పుడే అయింది సార్ మాకు మేడం.
హరీష్ రావు తోటి మాకు జర ఇబ్బంది ఉండే అప్పుడు ఆయన వచ్చినాక జర ఇబ్బంది లేకుండా నీళ్లు మంచిగా వచ్చినాయి వచ్చినాక హరీష్ వచ్చినాక నీళ్ళు మంచిగా వచ్చినాయి మేడం. ఇప్పుడు రైతులకు ఎట్లుంది? ఇప్పుడైతే జర ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు మేడం. నీళ్ళకి ఇబ్బంది లేదు అన్ని విధాలా అన్ని ఇప్పుడైతే నీళ్ళకైతే ఇబ్బంది లేదు మేడం. ఇప్పటి వరకు అయితే ఈ రైతు బంధు పడుతున్నాయి వాళ్ళే మేడం వాళ్ళే ఏమో పడతాయి అంటారు. రుణమాఫీ లేదంటారు. గవర్నమెంట్ అనే సొమ్మే బాకీ లేదు అసలు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, గవర్నమెంట్ సొమ్మే బాకీ లేదు అసలు మాకు. ఇగో ఈ వరి వండించినాము మేము 10 బోర్లు వేసినాం కావచ్చు. ఈ రంగనాయక సాగర్ అయిన సొంది మాకు మంచిగా జరిగింది. 5 ఏళ్ల సొంది పంట వండుతుంది. వరి ఎత్తే ఎప్పుడైనా ఎండిపోయింది. 10 బోర్లు వేసి మోసపోయినా లాస్ అయినావా? అప్పుడు లాస్ అయినా చేసుకుంటా భూమిలో పెట్టడే ఉంది. ఇప్పుడు నీళ్ళు మంచిగా వస్తున్నాయి. ఈ రంగనాయక సాగర్ నుంచి వడ్లు వండుతుంది. ఈ రైతు బంధు టయానికి వస్తలే. రైతు బంధు ఇప్పుడు 3 విడతలు వచ్చేటి, ఒక్క రానే రాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, పంటకు మంచిగా సాయం అందించిండు, మందు బస్తాల మందం. ఈ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏం అందుతలేవు అసలు. మాకు ఈ ప్రతి మహిళకి 2500 ఇస్తానన్నాడు, ఈ ఉపాధి హామీకి పైసలు ఇస్తానన్నాడు, ఎవ్వి లేవు అసలు. మీకు రుణమాఫీ కాలే అక్క? కాలేదా? అసలు ఆయన బ్యాంకులో దేనేలేడు, రుణమాఫీ లేదు అసలు. రైతు బంధు అన్న పడితే ఈ పంట కన్నా సహాయం అవుతా అంటే రైతు బంధు కూడా పడతలేదు మాకు. పడితే మంచిగా పడకపోతే మంచిగా పడితేనే మంచిగా. వాడు రుణమాఫీ చేయక రైతు బంధు ఎత్తే అందరూ సంతోషపడతారు అసలు. రుణమాఫీ ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటారు, రైతు బంధు ఎత్తే అందరికి సహాయం అందు. ఎట్లుంది? ఏం చెప్తావు ఆయనకు, రేవంత్ రెడ్డికి? ఎందుకు నవ్వుతున్నావు? రేవంత్ రెడ్డి వేస్ట్ అవుతుంది మేడం. కాలువలతో ప్రయోజనం ఉన్నది అక్క? అయ్యో మా కేసీఆర్ వచ్చింది కాబట్టి అలా కాలువ నీళ్ళు, తర్వాత మా నీళ్ళు మాకు కావాలని కొట్లాడుకుంటేనే ఈ నీళ్ళు వచ్చినాయి కదా. ఎంచిరికే మాకు వడ్లెళ్ళి. కాళేశ్వరంతో ప్రయోజనం ఏం లేదు అంటుండు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు లేదు? మాకు లేకుంటే ఈ వడ్లు ఎక్కడికి వెళ్తాయి? మాకు కాలువ నీళ్ళు ఉంటేనే ప్రయోజనం అయ్యా. ఏదన్నా పంటలు పెట్టుకున్న దానికైనా, ఏదైనా కూరగాయ చెట్లు పెట్టుకున్న దానికైనా మాకు బాయిలలో నీళ్ళు ఎక్కడి, ఆ కాలువ నీళ్ళు చేయబట్టే మాకు ఏమన్నా ఆధారు. సరే అక్క, 2500 వస్తున్నాయి, బీల్ చేస్తున్నా, అందుకోసం ఇస్తుండు మాకు పింఛని. కాదు అత్తగోడలకు అంటున్నా, మాకు ఏం వస్తలేదు. అత్త ఉంటే అత్తకు కోడలు ఏది లేదు మాకు. ఆ కేసీఆర్ బీళ్ళ పింఛన్ ఇచ్చిండు, గదే వస్తుంది తప్ప ఏది లేదు. పొద్దుందాకా కాలితే ఎన్ని అవుతాయి బీడీలు? ఏమని కావు, ఈ బీట్లు ఉండాలి, అటు బయకడ పని చేసుకోవాలి, అన్ని పనులు చేసుకుంటేనే మాకు ఆదేరు. ఆయన చేసింది ఏం లేదు. మా కేసీఆర్ అత్త ఏదన్నా నోటి చూపెట్టు ఏదన్నా అవు గానీ ఈ రేవంత్ రెడ్డి వల్ల మాకు ఏం ప్రయోజనం లేదు. అయితే నేను అంతే మంచిగా చేస్తున్నట్టు ఏం మంచిగా చేస్తాడు? ఏమి ఇచ్చిండు? ఓ బస్ అని పెట్టిండు, ఆడవాళ్ళు మొగలు అనుకోబెట్టి, మొగలు ఆడవాళ్ళు పెట్టిండు, అలా ఏం లేదు. అంతకన్నా మించింది ఏం లేదు. విరిబాస పెడితే మహిళలు కోటీశ్వర్లు అవుతారంట. కోటీశ్వరి ఎక్కడ? మమ్మల్ని మొగలు అంటారు ఆడలు, అంతే మరి. విరిబాస పెట్టి మేము ఎక్కడమంటే తోపేసి మమ్మల్ని కొడుతురు వాళ్ళు. సామాన్య ప్రజలకు ఆహారం లేదు అది. ఎవరు పోవనో తిరగనో జాబర్ ఉన్న వాళ్ళకు అటువంటి వాళ్ళకి పని చేస్తుంది, మన వాళ్ళకి పని చేయదు అది. అందుకోసమే అదొకటి వేస్ట్. కాకపోతే ఏంటంటే ఒకటి లైట్ వెలుగు పథకం అన్నది ఒక కరెంట్ ఇస్తున్నారు, ఒకటి బాగుంది. ఇవన్నీ వేస్టే. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు వచ్చినాయి, కాలువ పంటలతో మంచి బతుకుతున్నాం. ఇప్పుడు ఆ కాలువలు అది మా పాలనలో వచ్చేది కాబట్టి, టీఆర్ఎస్ పాలన వచ్చేది కాబట్టి అదే అవగాహన మాకు ఇంకా నడుస్తుంది. ప్రయోజనం ఉందా? మంచి ప్రయోజనం ఉంది. మరి ఏం లేదా, ఎకరం వాడతలేదు అంటారు. ఇలాంటి ప్రాఫిట్ ఇదంతా దాన్ని బట్టి వచ్చిందమ్మా, అంతనే వచ్చింది. ఆ కాలువ లేకుండా ఇంతవరకు మేము అంతా తిరగలేటోళ్ళమే. నమస్తే బాపు. నమస్తే. నా పేరు పన్యాల భూపతి రెడ్డి. ఇప్పుడు కాలువ నీళ్లతో వండినాయా ఇవన్నీ ఉట్టిగానే వండినాయా? అక్క, ఈ నీళ్లు రాకపోతే ఒక్క రైతు కూడా ఒక్క గింజ కూడా వండపు. ఏదో మనకు ఈ రంగనాయక సారు, మల్లా సారు, కొండపోచమ్మ, ఈ మాకు ఈ రంగనాయక నీళ్లతోటి ప్రతి ఒక్క రైతుకు ఇంత పంట పండింది. దానికి మేము సంతోషిస్తున్నాం. కాలువతో ప్రయోజనం లేదు అంటుండ్రు కదా? కాలువతో ఉంది అక్క. ఆ నీళ్ళు గిట రాకపోతే ఒక్క రైతుకు ఒక్క మడిగా ఇతర పాటలు కూడా మాకు వెళ్ళపోవు. నీళ్ళ కోస చూసిరా మీరు తెలంగాణలో? అంత ముందు నీళ్ళ కోసం చూసినాము, కరెంటు కోసం చూసినాము. ఇప్పుడు కరెంటుకు డోకా లేదు, నీళ్లకు కూడా డోకా లేదు. అన్ని విధాల రైతులకు అందుబాటులో ఉన్నది ఇప్పటి వరకు. నీళ్లు ఉంటే మంచిగానే, లేకపోతే నీళ్లు ఉంటేనే అక్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ వేస్ట్ కట్టింది కేసీఆర్, అది మంచిగా లేదు, దాంతో ప్రయోజనం లేదు, ఒక్క ఎకరం భారతలేదు అంటారు కదా ఇప్పుడు అక్క. అది ఏమైందో డ్యామేజ్ మాకు తెలియదు. ఇప్పుడైతే రైతులకు అందుబాటులో నీళ్ళు వస్తున్నాయి. దాని వల్ల రైతులు ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పటి వరకు. నమస్తే బాబు. ఏం పేరు నీ పేరు? నా పేరు భూదయ్య. ఎట్లుండే కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు అంటున్నారు? ఏదైనా మంచిగా లేదు. రైతులు అంతా లోపడి చెప్తుంది, ఏది లేదు. రైతు బంధు చేస్తలేడు, రుణం మాఫీ చేయలేదు, నీళ్లు సరిగా ఇడవడం లేదు. అవే కాలువలు వచ్చినాక మంచిగా ఉన్నదా, కాళేశ్వరం కట్టక ముందు మంచిగా ఉన్నదా?
కాళేశ్వరం కట్టినాక కాలువలు వచ్చినాక మంచిగా ఉంది. నీళ్లు మారుతున్నాయా? పారుతున్నాయి. పంట పొలాలు మంచిగా పండుతున్నాయి. వండుతున్నాయి. అప్పుడు ఎట్లా వండుతుండే పంట, ఇప్పుడు ఎట్లా వండుతుంది? అప్పుడు వండలే, ఇప్పుడే మంచిగా వండుతుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాకనే పండుతున్నాయి. నీళ్ళ గోసలు చూసిరా మీరు? మేము బాయిల కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చినాం. నీళ్ళకు తాగనీకి బాయిల కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చినాం. కాలి తాగేటందుకు తాగడానికి పంటలు బట్టి ఏడారుండే ఇటు సిద్దిపేట చుట్టూ గట్టిరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదంతా అది అబద్ధమే. కేసీఆర్ వచ్చినాకనే మంచిగా అయింది, మాకు బాగా అయింది. హరీష్ రావు బాగా చేసిండు. నీళ్ళతో ప్రయోజనం ఉన్నదా? మంచిగా ఉంది. మరి కాళేశ్వరం మంచిగా లేదంటుర్రే వాళ్ళు అట్లే అంటారు, దొంగలు వాళ్ళు. ఎట్లా దొంగలు? లేదు, వాళ్ళు చేసిన పనులకు అన్ని అడ్డాకులు ఎత్తారు. కాళేశ్వరం కూలిపోయింది అని కొన్ని చేనులు కూడా ఎండిపోయినాయి ఈసారి నీళ్ళు ఇడవక. అది తాగేందుకు నీళ్ళు మంచిగా తాగడానికి వస్తుంది. కాలువలకు జర లేట్ ఇచ్చిండు. మొత్తం మీద పంటలు ఇప్పుడు మంచిగా పండి, అప్పుడు మంచిగా ఇప్పుడే మంచిగా వండుతున్నాయి. అప్పుడు అన్ని ఎడారే ఉండే సిద్దిపేట చుట్టూ, ఇప్పుడు మంచిగా వండుతుంది. మా సంద్రాపూర్ డ్యామ్ అయింది, మంచిగా వండుతుంది. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినాము, ఇక హరీష్ రావు అరెస్ట్ చేస్తారంటారు కదని ఏం చెప్తారు? మేము చేయనీయం ఆయన హరీష్ చేయనీయం, మాకు దేవుడు ఆయన హరీష్ రావు. 3-4 ఏళ్ళ రావటి కావాలి మంచిగా పారుతున్నాయి. మంచిగా పంటలు పండి మొక్కలు, మిర్చి, వరి, పొద్దుడు, మిర్చి అంతా మంచిగా వరికి అంతా మంచిగా పండి. నీళ్ళు రాకముందు ఎట్లుండే, నీళ్ళు వచ్చినాక ఎట్లుండే? నీళ్ళు వచ్చినాక మంచిగా ఉంది. నీళ్ళు వచ్చినాక మంచిగా గంగతోనే ఎంత ఉంటది కదా మరి కాదా. కేసీఆర్ వచ్చిన మంచిగా పండే పంటలు, అంతకు ముందు నీళ్ళు లేకుండే. కేసీఆర్ వచ్చిన మంచిగా పంటలు పండి, మంచిగా నీళ్ళు ఇచ్చి, మంచిగా అన్ని పనులు మంచిగా నడిచి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగట్టిండే అసలు ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు ఇక వాటి ఇంకా ఈ వారికి కాలాలు వేసేటి ఇంకా వాటిని మత్తుకున్నాయి. రోడ్ల పొంటి బీట్లలో మత్తుగా వాటిలో ఉన్నాయి. కొనుడు కాదు కానీ కాలువలు వెనక సిరి ఇడిచిరు కాబట్టి వెనక సిరి వేసిరు, ఇంకా ఉన్నాయి వాటిలు ఇంకా పోయేటి. మంచిగా ప్రయోజనం ఉన్నది. ఉన్నది ప్రయోజనం ఎందుకు లేదు. బతుగా పంటలు పండాయి. బాగున్నా. ఏం చదువుతాను? డిగ్రీ బంద్ చేసినావా? కంటిన్యూ. ఎట్లుంది తమ్ముడు కాంగ్రెస్ పాలన? వరస్ట్ ఉంది. వరస్ట్ అంటే వరస్ట్. ఎందుకు వరస్ట్ ఉందంట? ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే పాలన. ఎట్లుండే అంటే వేరే లెవెల్ ఉండే. కాళేశ్వరం లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒక సుక్కలు చూపిద్దరు. మా కేసీఆర్ వచ్చి కాళేశ్వరం నీళ్లు ఏమంటే వచ్చినాయో ఇప్పుడు దాన్నే ఏదో అట్లా ప్రజల్ని కాపాడుకుంటూ వస్తుంది. కానీ కాళేశ్వరం లేదు, కాళేశ్వరం చాలా బెటర్. లేదు తప్పు. అప్పుడు వస్తుండే, ఇప్పుడు కష్టం, తక్కువ. కేసీఆర్ మీదకి పడతాడు ఆయన పక్క. కేసీఆర్ అంటారు కానీ ఆయన చేసినట్టు ఎవరికి తింపత్తలేదు, చేయలేదు. మాట్లాడు ఎందుకు తింపత్త? ఏం తింపత్తుంది? మాది కొట్టి మాకే పెడుతుండు. ఏం తింపుతుండు? మాది ఎత్తుకుపోయి మాకే పెడుతుండు. ఏమన్నా ఇది ఎక్కువ పెడుతుండా? ఇస్తానే ఇచ్చిండా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? ఇప్పుడు పంటలు పండిస్తే ఎండిపోతున్నాయి. నాటెత్తే ఎండిపోయింది, మక్కెత్తే ఎండిపోయింది. పింఛన్లు వేస్తా అన్నాడు, పెంచలేదు. బియ్యం మాకు ఇంటి మీద ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు కోపుల పని పోమన్నాడు, ఆ కోపుల పని మీద కూడా మాకు ఇది వీళ్ళు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అవి ఎత్తాడు, ఇవి ఎత్తాడు, ఇవి ఎత్తలేడు. నేను అన్ని మంచిగా ఏడ మరి వచ్చి చూసిపోతలేడు. ఏంది మరి? నేను నీళ్ళు పంపించిన పాట తీస్తలేదా? నేను చూసిపోతలేడు. రైతు బంధు పడుతుందా? రైతు బంధు ఎవరికి పడుతుంది? పడకడ ఇండ్ల లోన్లు కాబట్టి. రైతు బంధు పడ్డాక ఇండ్ల మౌంటి పడడానికి లోన్లు అవుతుందా? అప్పుడు పడుతుండేనా? అప్పుడు పడ్డాయి. అప్పుడు ఆయన 2 సార్లు ఒకసారి వేసిన ఆయన కలెక్ట్ వేసిండు, ఎత్తన్న కడికి వేసిండు. ఇన్ని తక్కువ వేసినా కానీ ఇలా ఒప్పుకున్నాం మేము. ఈయన అట్లా కూడా ఎత్తలేడు కదా. ఏది ఎక్కువ వేస్తే అన్నాడు. ఒక రూపాయి 2000 నాకు 2000 కానీ ఇంకా 2000 వేస్తా అన్నాడు. ఏడ వేస్తుండు? వేస్తలేడు. మాకేం నచ్చలేదు, మాకు అన్ని ఇండ్లు వస్తాయి అన్నాడు. ఇండ్లు లేవు, ఎవ్వి లేవు. ఇండ్ల మీద 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 లక్షలు లేవు, ఏం లేవు, జాగలేదు, ఏం లేదు ఉంటాడు. మాకు 5 లక్షలు కొడితే మేము ఏమైనా కట్టుకుంటాం. బేస్మెంట్ లేపి ముగ్గు పోతే బేస్మెంట్ లేపుతాం, ముగ్గు పోతాం. ఎట్లా బేస్మెంట్ జాగా కొనుక్కుంటాం. మేమేం కట్ట చేసి కొనుక్కుంటాం. మాకు చేతికి ఇస్తే మేము కట్టుకుంటాం. మాకు నచ్చలేదు. మేమేం చెయ్యం, మాకు అవసరమే లేదు. మళ్ళా వచ్చిన వాళ్ళు మాకు అన్ని కట్టిస్తేనే ఓటేస్తాం. మళ్ళా ఓటుకు నిల్చుండి సర్పంచ్ నిల్చున్న వాళ్ళు అన్ని ఓకే అయినాకనే మేము ఓటేస్తాం. ఎవరి దాకా మేము ఓటే అయ్యాం. రేవంత్ రెడ్డి కాదు ఈయన పేరు, రేట్ ఎంత రెడ్డి. రేట్ ఎంత రెడ్డి అంటే
ఆయనకి పైసల గురించే కావాలి ఆయనకి. మనీ మెయిన్ గా ఆయన దోపిడికే ఎక్కువ ఉన్నది, మందికి చేసింది ఏం లేదు. ప్రజలకు చేయమని చెప్పురి, ప్రజలకు చేస్తేనే మంచి జరుగుతుంది. కష్టమే అక్క. ఇప్పటికి 14 నెలలు అయిపోయింది, సంవత్సరం మీద 4 నెలలు 2 నెలలు గడిచిపోయింది. ఇంకేం చేస్తాడు అక్క? కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ వేస్ట్ గట్టినని నోటీసులు ఇస్తారు కదా కేసీఆర్ కు. వాళ్ళకేం తెలుసు అక్క? చేసి ముందటుండి చేస్తేనేమో అర్థమవుతుండే. చేసినోడికి నిందలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, చేసినోడికి ఖచ్చితంగా నిందలు వస్తూనే ఉంటాయి. ఆయన ఇప్పుడు మీద అన్ని చేసినాక మీదకి వచ్చాయి, ఇప్పుడు ఏం తెలుస్తుంది? పాకిస్తాన్కి అప్పులు ఇస్తారు, పాకిస్తాన్కైనా అప్పులు ఇస్తారు కానీ మన తెలంగాణకి ఇచ్చేటట్టు లేరు రేవంత్ రెడ్డి. అట్లా ఉంది ఇప్పుడు పాలన. మరి మా బతికేది కొంటారు అంటే నెలకు ఒక లారిపోతుంది, ఎండ అవి మండయి ఎండితేనే కొంటారు. ఈ మొలకలు వస్తుంది మా పరిస్థితి. వాన పడగా మరి ఏం చేయాలి? ఎత్తు పోసుకుంటా, ఎండ పోసుకుంటా తిప్పల పడుతుంది. రేవంత్ రెడ్డి అంతా ఫత పడుతుంది, మొత్తం దేశం అంతా ఫత పడుతుంది ఇప్పుడు. మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. అంత మంచిగా ఇట్లా మా రైతులకు ఇట్లా మొలకలు వచ్చిపోతారు, ఏం చేయమన్నావు? పరిస్థితికి అది ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ మంచిగా అప్పుడు జర తిరుగుండే, ఇప్పుడు అంత ఆగం అయిపోతాం. కాలువల నీళ్ళు వస్తేనే ఈ పంట పండించు. కాలువ నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు ఆఖరికి వస్తే ఇక మాకు నీళ్ళు వచ్చిపోసం లేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చేటట్లేరా? ఇచ్చేటట్టారు, బలిమేడికి ఇచ్చారు మొన్న, లొల్లి పెడితే ఇచ్చిపెట్టారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది కానీ అత్తలేవు నీళ్ళు అక్కడికి. అవి దండుగా అంటుండు రేవంత్ రెడ్డి. దండుగా మరి పెట్టబోతాం. 1 ఎకరం నీళ్లు వారతలేవు దాంతో అంటుండు. వారతలేవా? వారతలేవు. ఇక్కడ ఇస్తలేరా మీకు? ఇక్కడ చల్లుతాయి మణిమానేరు నుంచి, అక్కడి నుంచి వస్తలేవు. ఇక మిడిమానేర్లకు ఇక్కడ నుంచి పడతాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి. అక్కడికి ఒక సుక్క రాలే మాకు. సరేనే, సరే మంచిది. ఓకే. ఎట్లుండే రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుండే కేసీఆర్ పాలన? ఎట్లుండే కేసీఆర్ పాలన, హరీష్ రావు పాలన మీదకైతే ఈ రేవంత్ రెడ్డి పాలన రాదు. మాకు చిన్నదైనా పెద్దదైనా హరీష్ రావు, చిన్నదానికైనా పెద్దదానికైనా, ఒక మనిషి చచ్చిపోయినా, ఒక మనిషి ఆపత్తులున్నా మమ్మల్ని ఆదుకోగలుగుతాడు ఇక్కడ. కానీ అప్పుడు ఆదుకున్నారు కానీ ఇప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, వచ్చిన వాళ్ళు లేరు, పలకరి ఇచ్చిన వాళ్ళు లేరు, ఎట్లున్నారు ఏం కథ అన్నది తిరిగిన వాళ్ళు లేరు. కానీ అప్పుడు అడుగుకు వాళ్ళ పాలన వేరే ఉన్నది, వాళ్ళ లక్షణాలు వేరే ఉన్నాయి. చిన్నగా బాధ వచ్చిన సార్ దగ్గరికి వస్తే సరే అని కూడా తోలిచ్చే అటువంటి లెక్కలు ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా లేవు. దేనికైనా సారు మాకు ఆపత్తి వచ్చి ఉంటే హరీష్ రావు గారు రాగలుగుతారు, మాకు అందుబాటులో చేయగలుగుతారు. ఏం లేదమ్మా, ఏం చెప్పలేము. ఏది ఏం లేదు, ఏదమ్మా ఏదేంటి. ఇప్పుడు సన్న బియ్యం అంటే ఓకే అయినాయి అమ్మా. ఒకటి ఫ్రీ బస్సు అంటే అది ఏం లాభం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఎక్కుతుర్రు అనుకో, ఆటోలో దుమ్మ అంటుడు, వీడు దుమ్మ అంటాడు, వాడు మాట అంటాడు, ఎన్నో రకాల మీద కడుపు కొట్టిండు. వాళ్ళు వీళ్ళు ఆటోలు వాళ్ళు వీళ్ళు అనగలుగుతారు. కానీ అప్పుడు ఎవరి తిప్పలు వాళ్ళు పడ్డాయి, బతకగలిగారు. కాకపోతే అంటే అప్పుడు ఏ విధంగా నడిచింది ఆ కాలం నడిచింది. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ప్రతి ఒక్క వాళ్ళు బస్ ఎక్కగలుగుతారు. ఇప్పుడు నేనే ఆటో కొన్నా అనుకో, అది 2 లక్షలు పెట్టి, అది ఇంటికాడ అది చెదల పడుతుంది. దాన్ని ఏం చేసుకోగలుగుతాం? ఏం చేయలేము. అందు గురించి వాళ్ళు కూడా కైకిలు కమ్మడి చేసుకొని బతకగలుగుతారు. లేబర్ ఎక్కలేరు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళే నడవగలుగుతారు. కానీ అప్పటిది ఎట్లుంది, ఇప్పటిది ఎట్లుంది? ఇప్పుడు అటువంటి బండ్లు కొన్ని మూల పడిపోతాయి, టయానికి కాడ పడుతున్నాయి. ఒక్కసారి పడ్డాయి. ఎక్కడిది? ఒక్కసారి పడ్డది. ఒకటి అంటే ఇది రుణం మాఫీ అని అంటే అవి 2 లక్షల వాళ్ళకి గానే లేదు. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. అయిన వాళ్ళు మంచిగా ఉన్నారు, కాని వాళ్ళు ఏడుతారు. వ్యవసాయం వాటర్ వస్తున్నాయండి. ఇంత తెలంగాణ వచ్చినప్పుడు నాకు ల్యాండ్ వచ్చింది, 2 ఎకరాల ల్యాండ్ వచ్చింది. ఇక్కడ మాకు ఆర్థిక పరిస్థితి ఏం లేకుండా ల్యాండ్ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. పారుతున్నాయండి, వస్తున్నాయండి, వాటర్ వస్తున్నాయి. అంటే నీళ్లు మన ఎందుకు తెచ్చిండ్రు? కేసీఆర్ వేస్ట్ గట్టిని కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిగా లేదంటారు కదా కాంగ్రెస్. లేదండి, బాగానే ఉంది, వాటర్ వస్తున్నాయి. నా తరపున కూడా అక్కడ మాకు చుట్టుపక్కల కూడా వాళ్ళు కూడా వాడుకుంటారు. కుంట్లో వాటర్ మోటార్ పెట్టుకోండి వస్తున్నాయి. అంటే వాటర్ రాకముందు ఎట్లుండే, వాటర్ వచ్చినాక ఎట్లున్నాయి? అంటే అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళ? అప్పుడు పంటలు కూడా వేసుకునేటోళ్ళు చుట్టుపక్కల. ఇప్పుడు నేను బోర్ వేసుకున్నా, బోర్ వాటర్ వర్తిస్తుంది, ప్లస్ కాలువ వాటర్.
వస్తున్నాయా మీకు కాళేశ్వరం నీళ్ళు? వస్తున్నాయి. రంగనాగేశ్వర డ్యామ్ ద్వారా కాలువ ద్వారా మాకు భూమి పోయింది, కాలువ భూమి పోయింది. దాని ద్వారా మాకు బోర్ గిట్లు ఏం లేదు మేడం, బోర్ గిట్లు ఏం లేదు. మాకు దాని ద్వారానే మంచి కాలువ కొరకు మీరు కూడా ఇచ్చినాం. కాలువ గురించి ఇచ్చినందుకు ఏమైనా బాధపడ్డావా? బాధ పడ్డా కానీ నీళ్ళు అయితే మాకు మంచి ఆదాయం వస్తుంది. హంగామా నీళ్ళు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రంగనాయక సాగర్ నీళ్లు రాకముందు మంచిగా ఉండేనా, వచ్చిన తర్వాత మంచిగా మేడం? మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ప్రయోజనం లేదా? అదొక కూలేశ్వరం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మంచి ప్రయోజనం ఉంది మేడం, మంచి ప్రయోజనం ఉంది. అంటే అప్పుడు ఎట్లా పండుతుండే పంటలు? ఇప్పుడు అప్పుడు పంటనే లేకుండే, మొత్తం భూమి మొత్తం పడా ఉంటుండే, పంటనే లేకుండే. ఇప్పుడు పంట వేస్తున్నాం, మంచి ఉన్న దాంట్లో మంచిగా మారుతుంది. అచ్చకట్టుకున్నాం మేము. అంతకుముందు చేను గిట్లు ఏమీ లేదు కానీ ఇప్పుడు అచ్చకట్టుకున్నాం, మంచి లాభం వస్తుంది. కేసీఆర్ వేస్ట్ కట్టిండి ప్రాజెక్ట్, అసలు దీంతో లాభమే లేదంటారు కాంగ్రెస్. మంచి మాకైతే మంచి లాభం వచ్చింది మేడం. మంచి అంతకుముందు భూమి అనేది లేకుండే, భూమిలో మేము విత్తనం అనేది వేయబోతుంది. రంగనాయక సాగర్ డ్యామ్ ద్వారా కాలువ వచ్చింది, మాకు మంచి ఫలితం ఉన్నది. మంచి భూమి అచ్చకట్టినాం, మంచిగా 4 ఎకరాల భూమి కూడా మాకు బోరు లేదు. బోర్ లేకుండా కూడా కాలువ ద్వారానే వాడుతుంది మేడం. ఏది లేదు మేడం, అవి కాలువ ద్వారానే పారుతుంది మాకు. నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి? పంట స్టార్ట్ అయిందంటే పంట అయిపోయేదాకా వస్తున్నాయి. కాంగ్రెస్ పాలన మాకు కేసీఆర్ పాలన జర మంచిగా అనిపిస్తుంది మేడం. నీళ్ళు అయితే మాకు పుష్కలంగా చేసిండు, కరెంట్ అయితే 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని వద్దులా ఇలా పోసి? 15 రోజులు మేడం. 15 రోజులు 15 రోజులకి వెళ్ళి కాంటలేదా? కాంటలేదు ఏం లేదు, మొత్తం తడిచినాయి. ఇగో వడ్లు మొత్తం ఇగో పచ్చిగా నీళ్ళకి దేవినాం అంతా, అవన్నీ అవే నీళ్ళు ఇంతగానం తడిచినాయా? మొత్తం తడిచినాయి మేడం. అక్కడికే ఇటు పోసినాం మేడం. ఇగో మేడం అక్కడికే ఇటు పోసినాం. నిన్న పార్టీలు వచ్చిన వానకు మొత్తం మళ్ళీ పొట్టు తడిచినాయి. ఇగో ఇదంతా తెచ్చిపోసినాం, సర్వ గోస అవుతుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది, తడిచినవి కూడా కొనుగోలు చేయాలంటారు కదా, కొంటలేరు మేడం. 13, 15 వస్తేనే కొంటారట. ఇప్పుడు ఈడ ఇవి తడిచినాయి, ఇవి రేపు మళ్ళీ ఇలా పొద్దున వాన పడ్డది అనుకో, ఇవి ఎండయి ముళ్ళ కట్టి పెడితే మొలకత్తాయి కదా. మొన్న మేడం మొన్న చూస్తే 20 వచ్చింది, మొన్న రాత్రి వాన పడ్డదా, తెల్లారి 22 వచ్చింది. ఇక నిన్న మొత్తం తడిచే, మళ్ళా తడిచే వరకు ఇప్పుడు 30-40 వస్తుంది. కాదు, రైతులు నష్టపోవద్దంటే తడిచినాయా ఎట్లా? ఇప్పుడు వానలు ఉన్నాయి, కొనుగోలు చేయాలి కదా. చేయాలి మేడం, మొత్తం మొలకలు వస్తున్నాయి, సర్వ గోస అవుతుంది. ఇప్పుడు 15 రోజులు రైతులకు ఎట్లున్నది? రైతులు ఒక్కరు కూడా అందరి కోసం అట్లే ఉన్నది మేడం, ఎవరు వస్తలేరు. ఈ టయానికి రైతు బంధు ఇవాట పడుతున్నాయా? రైతు బంధు లేదు, ఏది లేదు. ఇవాళ ఈ 3వసారి బంద్ అయింది. రైతు బంధు లేదు, ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ తెచ్చినాం, మొన్న 20,000 మిత్తి కట్టొచ్చిన, అది కూడా అంతే అట్లే ఉన్నది. అది మాఫీ కాలేదు, ఏం కాలేదు. మీదికెళ్ళి 20,000 కట్టొచ్చిన మొన్న. కడితే అంటే మాప అవుతుందంటే కట్టొచ్చినవా? అయ్యో, అది 20,000 కట్టొచ్చినా మళ్ళా ఏం లేదు, అట్లే ఉన్నాయి 2 లక్షలు. ఇప్పుడు కాలువలు ఉన్నాయి కదా, కాలువలతోనే వండినాయి ఇవి. కాలువ నీళ్ళు అంటే డ్యామ్ నీళ్ళకి వచ్చింది, డ్యామ్ నీళ్ళకే పండినాయి కానీ ఏం లాభం మేడం. మొత్తం ఇవాళ దేవుని మేడం, ఇంకా జర మొదలు వస్తే నీళ్ళు అటు వాగు ఆడదాకా పోయినాయి. మేడం ఇప్పుడు 8 రోజులైనా 20 మీదనే వస్తాయి కానీ 13-15 అయితే రావు. కాదు, వానలు పడితే 13-15 ఎట్లా వస్తాయి? రావు. ఇప్పుడు బట్టలు ఆరేస్తే వాన పడితే తడతాయా ఎండుతాయా? ఎండుతాయి. తడతాయా ఎండుతాయి? మరి వడ్లు కూడా గంతే కదా. మ్యాచర్ ఎట్లా వస్తుంది? వానకు కాంట పెట్టుర్రని లొల్లి పెడతలేరా మీరు? పెడతాం మేడం, వాళ్ళు వచ్చి చూస్తాను పోతారు. 15 వస్తేనే జోక్తామంటారు. అంతేనా? ఈ వానల 15 ఎట్లా వస్తుందని ఎంత చెప్పినా ఇంటలేరు. నేను అడిగంత జర. ఏం పేరమ్మా నీ? యాదమ్మ. యాదమ్మనా? నిన్న కూడా బతిలాడినాం మేడం. చూడు ఇగో ఇంత కట్ చేసుకొని అయినా ఎత్తుర్రు మేడం, ఇట్లా మేము చేయలేమంటే లేదు లేదు. ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి దేవిని మొత్తం మొత్తం ఆ మూల మొత్తం నీళ్ళకి వెళ్ళి వచ్చి నుంచి ఇలా పొద్దు నుంచి ఇన్నే ఉన్నాం. ఎన్ని రోజులు? 20 రోజులు? 15 ఆవద్దం ఆడద్దు, 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి పెడతలేరు. వారం రోజుల లోపల నేర్పుతూనే ఉన్నాం. రోజు అంతనే రోజు చూసుకుంటా పోతారు. ఏం చేస్తారు? వాన రాని రోజు ఉందా మేడం చెప్పు? రోజు వాన వస్తూనే ఉంది, రోజు పెడతానే వానలు. ఇంకెక్కువ ఇంకా వానలు వస్తాయి. ఇక ఎట్లా చేస్తారో వాళ్ళ దయ. ఇక మేము అమ్ముకోలేము. ఏమంటారు రేవంత్ రెడ్డి పాలన? ఏమంటారు? మేము కత్తి ఇంటికి పోతే ఇంకడ చూస్తామి, ఏది లేదు ఇక మాకు వేస్ట్ అనుకుంటాను. ఇంకేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరిగా కాలువ నీళ్ళు వచ్చినాయి. బావి ఉంది మాకు, ఇన్ని కాలువ నీళ్ళు వచ్చినాయి. అవి లేదమ్మా,
పోయినసారి లేదు, మొన్న యాసంగి లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇవి కొనాలి కదా, కొనాలి మేడం, ఎట్లా చెయ్యండి ఇంతగానని చెప్పి రాదని వారు మాట్లాడిరటగా. కాదు మొలకలత్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇవి రేపటి వరకు వస్తాయి, ఇవి నువ్వు ఇంత నేర్పినా కూడా మొలకత్తాయి రేపటి వరకు. అదేంది 3 రోజులకే మొలకొచ్చేది. మరి ఇక మొలకత్తే ఇక ఏం చేస్తారో వాళ్ళ దయ వీళ్ళ దయ, ఏం చేస్తాం మరి. అడుగుతలేరా? అడుగుతాను మేడం, నిన్న మస్తు బతిలాడినాడు. లేదు మీ మ్యాచ్ వచ్చినాడే సంతలిస్తాం, అప్పుడేక పోతాను మరి ఏం చేస్తాం. ఇంకా చాలా కుప్పలు ఉన్నాయి కదా. మస్తు ఉన్నాయి మేడం అన్ని. నిన్న 3 గంటలకు చూడనుంటే ఒకవేళ పెడితే ఎన్ని బస్తాలు పెడతారు కాంటే? ఒకళ్ళు ఇద్దరు పెడుతూ రూకుంటుర్రా? ఈ 3 రోజుల నుంచి కాంటలేదు, లేదు ఇక వరుసలోనే అవి ఎడతాయి మేడం. అవి మ్యాచర్ అత్తలేవు, వాళ్ళు పెడతలేవు, లారీలు లేవు, కాంట లేదు, ఏది లేదు. అట్లే ఎట్లా పోతున్నాం అట్లే ఉన్నాం. ఘోరం అంటే ఘోరం ఉంది. ఈసారి అంత ఘోరం ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్నలేదు, ఏనా లేదు ఇట్లా ఘోరం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మేము, అన్ని పోయినాయి, మునిగినాం కాలే. నాశనం చెప్తాను మేడం, రైతులు మొత్తం నాశనం. నేను రైతులకు అంత మంచిగా చెప్తున్నాను. ఏం చేసి మేడం, ఇప్పుడు 3 రైతు బంధువులు వీకినాయి. 2 లక్షలు తెచ్చుకోమన్నాడు, నేను 2 లక్షలు తెచ్చిన ఆల్రెడీ. అది దానికి 20,000 మిత్తి అయితే మిత్తి కట్టమంటే దేవుడు అంటే మొన్న వడ్లు గొలుసు ఈమె గొలుసు పెట్టి ఆ మిత్తి కట్టొచ్చిన. అది లేదు ఇది లేదు, ఇప్పుడు మొత్తం ఇప్పుడు అందులో బ్యాంకుల్లో ఉంది గొలుసు. ఆ 2 లక్షలు అందులో ఉన్నాయి, మిత్తి కట్టొచ్చినాం. ఇక ఈ వడ్లు చూస్తే గిట్లుంది గిట్లుంది. ఏం చెప్తాం మేడం, సర్వ గోస అవుతుంది. ఇప్పుడు 15 రోజులు ఈ వడ్లను చూసుకుంటే ఇక ఇట్లా ఇట్లా తయారైంది. సరేనే కొనుగోలు చేయాలి, ఇవి కొనాలి దెబ్బ. కాదు మేడం, ఇప్పుడు 15 వచ్చిన మ్యాచర్ వాన పడే వరకు అది 20 అవుతుంది, 25 అవుతుంది. వాళ్ళు 15 వస్తే కొంటామని వాళ్ళని బట్టి ఏం చేస్తాం మేడం. వానలకు 15 ఎట్లా అడగాలి మీరు గట్టిగా. ఎవరు అడుగుతాం మేడం, అందరూ ఒకటే. నిన్న ఆయన వచ్చిండు చూసిండు, 15 వస్తే కొంటాం అనుకుంటా అప్పుడే పోయిండు జాలి పోయమని. మైక్ ఎక్కడ ఉంది? ఉండని రేపు జాలి పోతాము. ఇది కొనుగోలు చేయరు, జర ఎట్లా మీరు శ్రద్ధ తీసుకోరు. ఇక మాకెవరు ఇంటలేరు, ఇక ఎన్ని రోజులు ఉంటాయో గిట్ల. ఇక మళ్ళీ వస్తుంది ఇప్పుడు వానిగా, మళ్ళీ వస్తుంది మేడం. ఇక ఏం చేస్తారో మీ దయ వాళ్ళ దయ. ఇక వాళ్ళ దగ్గరికి పోము మేము. నిన్ననే అడిగి సపరేట్ వచ్చారు. ఎవరు రారు మేడం. ఇప్పుడు మా ఈ రైతు బాధ ఈ రైతుకే ఉంటది. ఇంకో వాని అవసరానికి మా అవసరానికి వాడడానికి వస్తాడు. ఇప్పుడు ఇంత మంది అడిచినాయి, ఎవరన్నా మరి మీ ముంగటికి వచ్చి మాట్లాడుతుండ్రా? ఇక ఇట్లే ఉంటది మేడం. సరేనే నేను పోసి 2 రోజులు అవుతుంది. కాంట పెడుతుంది, కాంటలేదు. మ్యాచ్ వచ్చేదాకా ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బాగానే ఉంది. ఎందుకు అట్లా? రైతు బంధు అన్నారు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నారు, ఏది లేదు. పిలిచిన అన్నారు, పిలిచిన లేదు, ఏది లేదు. పింఛన్ 2,000 ఇస్తారు, 4,000 2,000 ఇస్తారు. రైతు బంధు లేదు. ఈ మహిళలకు 2,500 అన్నారు, 2,500 అన్నారు, అది కూడా లేదు. ఎన్నొద్దులే అక్క వ్యవసాయం చేయబట్టి మేము చేయబట్టి 10-15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. కాలువలు లేకముందు ఎట్లా వండుతుండే, ఇప్పుడు కాలువలు వచ్చినాక ఎట్లా వండుతున్నాయి పంట? కాలువలు వచ్చి నుంచి మంచిగా వండుతున్నాయి. నీళ్ళు వస్తున్నాయి మీకు? మాకు బోర్ లేవు, ఏమి లేవు. కాలువ నీళ్ళతో వాడతాయా బడ్లు? ఎన్ని ఎకరాలు ఉంది అక్క? మాకు 5 ఎకరాలు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు లేదు మాకు. రైతు బంధు పడతలేదు మాకు. రుణమాఫీ ఏది అయితే కాలేదు. ఎట్లుంది అంటే ఫైనల్ గా కాంగ్రెస్ ఏం బాగాలేదు. వస్తుంది 2,000 కేసీఆర్ ఉన్నప్పటి నుంచి లెక్కనే 2,000 వస్తుంది. మరి ఇప్పుడు 4,000 చేస్తాను కదా, ఏది చేస్తలేడు కదా, ఆయన వచ్చి నుంచి రాలేవు కదా. కాంగ్రెస్ పాలన ఊర్లో పొంట కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అప్పుడు ఎట్లా మంచిగా ఉండే, దేనికైనా మంచిగానే ఉండే. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంది. కానీ కేసీఆర్ మంచిగా చేయలేడు. మాకైతే కేసీఆర్ మంచిగా అనిపించింది. మీకు కాలువ నీళ్ళు వస్తాయా? వస్తుండే, అప్పుడు బాగానే వస్తుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చి నుంచి తక్కువనే రేవంత్ రెడ్డి వచ్చి నుంచి తక్కువనే అయినాయి. అప్పుడు బాగానే ఉంటుండే. కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుంది. కాలువలు ఉంటే మంచిగా లేకుంటే మంచిగా ఉంటేనే మంచి కదా. నీళ్ళు ఉంటేనే బతుకుతాం కదా మేము. లేని ఎట్లా బతుకుతాం? నీళ్ళు ఏం వెళ్ళాము. కాళేశ్వరం ప్రాజెక్టు పనిలేక కట్టిండు కేసీఆర్, అది ఉట్టిదే ఎందుకు లేదు అంటుండు కదా. అట్లా ఎందుకు కొట్టింది? అట్లా ఏది అవుతుంది చెప్పు? జనం బతుకుతాం కదా, వాటర్ వస్తున్నాయి. అయితే లేదైతే బతుకం కదా. ఇప్పుడు అయితే ఇబ్బంది అయింది మాకు కేసీఆర్ వేడి నుంచి. అయితే రైతు బంధు ఇవన్నీ పడుతున్నాయి? పడతలేవు. అంత ముందు పడ్డాయి కానీ ఇప్పుడు పడతలేవు. మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడు, అప్పుడే మంచిగా ఉంది. రాజలింగం గౌడ్ ఎట్లున్నది పాలన? ఎట్లున్నది? మంచిగా లేదు పాలన, ఎట్లా మంచిగా లేదు, అంతా దోపకం ఉన్నది.
దోపిడీ ఉన్నది, చాలా దోపిడీ ఉన్నది, దోపకం ఉన్నది. పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. మహిళా మండలికి రేపు పింఛన్ ఇస్తా అన్నాడు, మహిళా మండలి లేదు, ఏది లేదు. పెళ్లి ₹1,00,000 ఇస్తా, తులం బంగారం పెడతా అన్నాడు, బంగారం లేదు, ఏం లేదు. లక్ష లేదు, ఏం లేదు. చాలా అన్ని అబద్ధాలు ఉన్నాయి. ఇస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఉన్నదా లేదా? నీళ్లు ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి, అరే సార్ సేకరిస్తా మనకు నీళ్లు ఉన్నాయి. కానీ ఈయనతో అయితే కాదు, ఏ పని కాదు. ఈయన తెలంగాణకు నీళ్ళు వస్తే మంచిదా రాకపోతే నీళ్ళు వస్తే మంచిది మన తెలంగాణకు. అప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు వస్తేనే మంచిది మన. నీళ్ళ గోస చూసిరా మీరు? అప్పుడు నీళ్లు రాకముందు చాలా ఇబ్బంది అయింది, ఎట్లుంటుండే? చాలా ఇబ్బంది అయింది. 24 గంటల కరెంట్ రాక మళ్ళీ బస్సు పెట్టిండు, అది వేస్ట్. అది ఎందుకు బస్సు? అది వేస్ట్, పెట్టి వేస్ట్. అది ఆడోళ్ళే తనుకో పెడుతుండు, ఆడోళ్ళే తనుకో పెడుతుండు, అంతేగాని ఏం లాభం లేదు. అరే వేస్ట్ అది. ఆయన వచ్చిండు కానీ ఏ దోపిడికి వచ్చింది, ఏం చేస్తుండే, ఏం చేస్తలేడు కదా, ఏం కనబడుతుంది, ఏం మంచిగా చేస్తుండే, ఏం మంచిగా కనబడుతుంది. అంత దోపిడే ఉన్నది కానీ ఏం లాభం లేదు. రైతు మాఫీ అని ఏది లేదు, పడతలేదు, పడతలేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. బంధు వాళ్ళే రుణమాఫీ కాలే, వర్షాలు పడ్డాయి, వాన పడ్డ అంత నిమ్మలకి వచ్చినాయి. టైంకి ఏదో కొంటలేరా? 15-20 రూపాయలు ఏం పోసి మార్కెట్ లో పోసి. ఇప్పుడు వడ్లు కొన్నోళ్ళకి కాంట పెట్టిన వాళ్ళకు 48 గంటలలోనే పైసలు పడతాయి అన్నారు, పడుతున్నాయా? తెలియదమ్మా, పడ్డా పడలేదు తెలియదు. 2 రోజులలోనే పైసలు పడుతున్నాయి, ఏమో పడతలేవమ్మా. ఇప్పుడు కాలువ నీళ్ళు వచ్చినందుకే వండినాయా ఇన్ని, లేకపోతే ఉట్టిగాని? కాలువ నీళ్ళు వస్తున్నాయి పని అమ్మ, అంతకుముందు వండలేదు ఇంతకన్నా. ఇప్పుడు ఈ పంటలు వండుంటేనే ఈ కాలువ నీళ్ళు వచ్చుంటే వడ్లు బాగా వండుట్లా కొంటలేరు సరిగా, అట్లా తక్కువ అవుతుంది అట్లా, అందుకే ఇబ్బంది కట్టే. కాంగ్రెస్ పాలన 7 వేసిన కొంగడి కానీ ఉంది అమ్మా, ఏది లాభం ఏం లేదు. రుణమాఫీ ఇస్తాడు, రుణమాఫీలే. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అవి ఇయ్యలే. ఇంటింటికి 2500 ఇస్తాడు, అవి ఇయ్యలే. అంతే. సరే, రైతుకి ఎట్లుంది మొత్తం మీద? రైతు కష్టం ఉంది అమ్మా ఇప్పుడు. రైతు నేను మంచిగా చూసుకుంటున్నా అంటున్నాడు, ఆయన చెప్తారు ఎట్లే కానీ కష్టం ఉంది రైతుకి ఇప్పుడు. వాడు చూసింది లేదు, చేసింది లేదు, రైతు కష్టం ఉంది. నా పేరు అంజయ్య. కాంగ్రెస్ పాలన దొంగ పరిపాలన. అది రైతు బంధు అని అది లేదు, రైతు రుణమాఫీ అని ఇది లేదు, ఈ పింఛన్ అని ఇది లేదు, ఏది లేదు. నా పాలనలోనే రైతులు బాగుపడుతారు, కేసీఆర్ రైతులను ముంచిండు అంటుండు కదా. రైతులకు కేసీఆరే దేవుడు, ఇక అంతకు మిక్కిలి చెప్పేది ఏం లేదు. ఆ దేవునికి మన కంటే మిక్కిలి ఇంకేముంటుంది నాన్న. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి మంచి చేసిండా? కాళేశ్వరము ప్రాజెక్టు చేసి నీళ్లు లేకుంటే ఈ ఎవరికి కూడా తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అట్లా ఉన్నదాన్ని నీళ్లు తినడానికి తిండి అయింది, నీరు వచ్చింది. మళ్ళా అన్ని విధాల రైతు బంధు చేసిండు, అందరూ సస్యశ్యామలంగా ఉండిండ్రి. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎప్పటి చెప్ప ఎనుగులనే పెట్టిండు. ఇక దాని గురించి ఏం చెప్పేది ఏం లేదు, అంతా దొంగ పరిపాలనే. రేవంత్ రెడ్డి గురించి అడిగితే మాట్లాడబుద్ధి అయితే లేదు. ఇదే మాట్లాడబుద్ధి అవుడేంది, రేవంత్ రెడ్డి చేసింది ఏముందమ్మా, ఏం లేదు, అంతా వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేసిన, 6 గ్యారెంటీలు చేసింది, ఒక్కటి కూడా చేసింది ఏది లేదు. ఒక ఫ్రీ బస్సు చేసిండు, అది ఎవరికి? పల్లెటూరులో వరకు మాత్రం ఏం లేదు. అది ఏమున్నా సిటీలో ఉన్న వాళ్ళకి, అది ఉద్యోగస్తులకి. వాళ్ళు ఈడెక్కి ఆడ దిగడానికి, ఆడెక్కి ఈడ దిగడానికి మాత్రం వాళ్ళకే. కానీ ఈ పల్లెటూరు వాళ్ళు మాత్రం ఎందుకు పోతారమ్మా సిద్దిపేటకు? పోవాలంటే ఎప్పుడో ఒకసారి, నెలకొకసారా 2 నెలలకు ఒకసారా పోయేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళైతే పోరు కదా, వాళ్ళకి ప్రయోజనం ఏముంది? మేము మగవాళ్ళం పోతారు, మరి పోయేటోళ్ళు వాళ్ళకే పైసలు తీసుకునే, వాళ్ళు చేసింది ఏముంది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ గుంగిపోయిందని 2 ఏళ్ళు అది అన్ని చెప్పిండు, అది అంతా ఉత్తదే. ఏంది అంటే ప్రతి ఒక్కటి అమ్మ ఏది చేసినా గానీ ఒకటి ఏదో వంక పెట్టుకొని అది చేసుడు తప్పబద్దని ఏం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిండ్రు, ఇక హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు అంటున్నారు కదా. కాళేశ్వరం మంచిదా మీ దృష్టిలో? కాళేశ్వరం లేకుంటే సిద్దిపేట ప్రజలకు బతికే లేదు, తెలంగాణ ప్రజలకు పోగా సిద్దిపేట ప్రజలకు కూడా లేదు. ఒక్కరొకరికి నీళ్లు కావాలంటే అప్పుడు దొరకలే, తాగడానికి కూడా. వ్యవసాయం చేసినాము, బాయిలకి వెళ్ళి ఎత్తుకొచ్చుకొని తాగేవాళ్ళం. అప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్ద బాయిలకు లోతులుగా దిగి గిలాసులతో వడపోసుకుంటా తీసుకొని పెట్టుకొచ్చుకున్నాం.
ఇప్పుడు ఇంట్లోకే వస్తున్నాయి నీళ్లు. మరి అసంటప్పుడు ఆయన చేసింది కాకుండా ఏముందమ్మా, ఆయన చేసిందే లెక్క. ఆయననే పెద్ద మాకు దేవుడు. తెల్లారులేక ఆయన మొక్కాలే, ఇక అంతకు నీకు ఏం లేదు. ఎట్లుందమ్మా కాంగ్రెస్ పాలన వచ్చింది? వచ్చిన నుంచి మొత్తం ఉంది. ఇక రైతు బంధు 50,000 తెచ్చినాం. 50,000 తెస్తే 50,000 రుణమాఫీ 75,000 ఉందట. అది కట్టేదాకా ఇయ్యరట. అది కట్టుకుంటలేడు, రూపాయి ఇస్తలేడు. ఈ రైతు బంధు ఇప్పుడు మాకు 4 ఎకరాలు ఉంది మా ఆయనకుండి. ఈ వరకు అది రూపాయి వల్లేదా? రూపాయి వల్లే. రూపాయి లేదు. 4 ఎకరాల వాళ్ళకి రూపాయి లేదు. 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకి వేసిర్రు. ఇక మాకు రూపాయి లేదు. ఇక తిరుగుడు. ఇగో ఈ పంట పండించి ఇప్పుడు 1000 పెట్టుబడి పెట్టినాం. చేసి ఇగో ఇలా తెచ్చి పోసినాం. ఇక వీటితోటి ఎడతాను. ఇక చేసిన ఎందుకు కొంటలేరట మరి? ఇవి మాచరత్తలేరు మా సీఏలు కాదు, వానవడంగా అయితే నిన్న చెప్పినాం. మీరు ఒక 2-3 సంచులు 2 క్వింటాలు 3 క్వింటాలు కడి చేసుకోర్రి. 1 క్వింటాల్ 4 కిలోలు కడి చేసుకోర్రి. ఈ బాధలు మాకు పెట్టకు. ఈ నాణ్య పురాగా ఎత్తాము, మంచి ఎత్తుతాము. నాణ్య ఉంటే ఆ కడి చేసి, లేకపోతే మేము వెనక సిరే వాళ్ళకన్నా అమ్ముకుంటాము. ఈ ఎండిన మందం ఇయ్యండి లేదు లేదు మాసారు రాంది మేము ఎత్తాము, మేము ముట్టాం. బీఆర్ వాళ్ళు బంద్ చేసారు, లారీ బంద్ చేసారు, అన్ని బంద్ చేసారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందా మార్కెట్ బంద్? నిన్న వర్షం మొన్న మోపైంది కదా, ఇక మొన్న వస్తుందే బంద్. అంతేనా? ఇక నిన్న బాగా తడిచినట్టున్నాయి. ఇక ఎంతగానో మరి అందరు పోసుకుంటారు. ఎటు పోయి మొన్న కాలువలు కూడా కొట్టినాం మేడం. అన్ని కాలువలు కొట్టినా మొత్తం ఇక బగ్గవాన పడితే కాలువలు కొడుతుంది, పరదలుగా అవమ్మా. నిజంగా ఈ వడ్లు కొనుగోలు చేయకపోతే ఏమిటికి పనికొస్తాయి చెప్పుండ్రి. ఇది ఒకసారి చూడండి. ఈ వడ్లు తిండే తింటున్నాం కదా, ఇంత అధ్వానం ఎందుకు చేస్తున్నారు? రైతన్న బతికి ఎందుకు ఆగం చేస్తున్నారు అర్థం అయితలేదు. అన్ని మంచిగా చేస్తాం చూడుర్రి, మొత్తం పలిగినాయి. చిన్న పంట కట్టినా గానీ ఈయనైతే అది లేదు, ఇది ఏది లేదు. మాకైతే కాంగ్రెస్ వచ్చిన నుంచి రూపాయి లాభం లేదు. ఇక రేషన్ కార్డులను పెట్టిరు, తిరిగి తిరుగుతాను. అది తీసుకున్నాడే లేడు. మా కొడుకు రేషన్ కార్డు కావాలి, పెళ్ళి 6 ఏళ్ళ. ఇది వరకు కూడా లెక్కలే, 2 పిల్లలు లెక్కలే. ఇప్పుడు తిరగబట్టి ఇన్ని రోజులే రేషన్ కార్డే లేదు. కోడూరు చుట్టూ తిరుగుతాను. ఏమి మేడం కోడూరు చుట్టూ తిరుగుతాడు నా కొడుకు అయితే పాపం. అది లేదు, ఇది లేదు. ఈడు కార్యదర్శి దగ్గరికి, ఆటో వాళ్ళ దగ్గర తిరిగి, లీడర్ దగ్గరికి. నీ కొడుకు ఆ ఉన్నది కూడా కట్ చేసుకున్నాం. వస్తుందంటే అది పోయింది, ఇది పోయింది, అంత పోయింది. ఎక్కిస్తామన్నారు, అది ఎక్కియలేరు. తిరుగుతా ఉన్నాడు పాపం. ఎట్లుంది ఇప్పుడు? నీళ్లు వస్తే మంచిగానా, రాకపోతే మంచిగానా? నీళ్లు ఉంటేనే రైతుకు పంట వండుద్ది, నీళ్లు లేకుంటే రైతుకు పంట వండదు. కూలీ నాలి చేసి బతకవలసి వస్తుంది. వాటర్ తోటే రైతు ప్రయోజనం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మీకు మంచి అయిందా, చెడు అయిందా? కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఇలా వాటర్ లేవు కదా మేడం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుతేనే దాంతో మన లిఫ్ట్ తోటే మనకు వాటర్ ఇక్కడికి దాకా వచ్చింది. వస్తేనే మనకి ఇత్తులు పండినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో 1 ఎకరా వార్త లేదు, అందుకే కేసీఆర్ నోటీసులు ఇచ్చారు అంటున్నారు. లేదు మేడం, కాళేశ్వరం తోటే మనకు లిఫ్టికేషన్ వచ్చింది కదా, వస్తేనే మనకి ఇడి దాకా వాటర్ వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మనకి వచ్చి ఒక 6 ఏళ్ళు అవుతుంది. అవును. 6 ఏళ్ల ముందు నీళ్ళ కష్టాలు ఎట్లుండే? చాలా ఇబ్బంది. తాగనీకి నీళ్లు లేవు, పశువులను నమ్ముకున్నాం. కూలి నాలి చేసినా గానీ కడుపుకు బతకడానికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఆ కాళేశ్వరం కట్టిన తర్వాత, మనకు మిండిమానేర్లు కట్టిన తర్వాత, మనకి కాలువలు వచ్చిన తర్వాతనే రైతు ఇంత పచ్చగా ఉన్నాడు, ఇంత పంట పండుతుంది, పండించుకోగలుగుతున్నాం. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిండ్రా లేకపోతే గుంజుకున్నారా భూములు? స్వచ్ఛందంగానే. రైతుకు నష్టపరిహారం ఇచ్చిండు కదా, ఎకరానికి 6,20,000 ఇచ్చిండు కదా. స్వచ్ఛందంగానే ఇచ్చిండు. రైతుల ఒప్పందంతో తీసుకున్నాడు. బలవంతం ఎక్కడ పెట్టలే. మీకే ప్రయోజనం అవుతామని నచ్చ చెప్పారు, తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా, మంచిది కాదా? ఫైనల్ గా ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే, కాదని అంటలేం. దానితోటే మనకు వాటర్ వచ్చింది, లేకుంటే లేదు. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు మెడికల్ రాజు మేడం. వస్తున్నాయా నీళ్ళు? వస్తున్నాయా నీళ్ళు? ఈసారి లేట్ గిడిచిర్రు. లేట్ గిడిచిన దానికి కొంచెం అటో ఇటో అయినా కానీ పంటలు అయితే ఇప్పటి వరకు పండినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ప్రయోజనం ఉన్నదా లేదా? ఉన్నది మేడం. అంటే ప్రయోజనం లేదు అని చెప్పేసి కేసీఆర్ కు నోటీసులు, అట్లా ఇట్లా హరీష్ రావుకు నోటీసులు. అది లేకుంటే మన తెలంగాణలో పంటలే వండాయి మేడం. వాస్తవానికి కేసీఆర్ చేసిన దానికి ప్రతిఫలంగా మనకు ఇప్పుడు పంటలు వండుతున్నాయి. అన్ని రకాలుగా రైతులు బాగుపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మరీ ఇప్పుడు దారుణం అయిపోయింది. ఎట్లా దారుణం అయిపోయింది? దేనికైనా మేడం, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలకు నీళ్ళు ఇచ్చిండు, సాగునీళ్ళు అందించిండు, కాలువలు తీసిండు, ప్రాజెక్టులు వగేరా వగేరా అన్ని పనులు సక్రమంగా చేసి మాకు
మాకు హరీష్ రావు గారు ఉండి ప్రతి పని కానీ అన్ని విధాలుగా ఆయన మా వెంబడి ఉండి ఆయన వెంబడి మేముండి అన్ని విధాలుగా మాకు సహకారం చేసిండు, అన్ని పనులు పర్ఫెక్ట్ చేసిండు మేడం. ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన ఇప్పుడు అంతంత మాత్రమే, వాస్తవానికి మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మాత్రం చేస్తలేదు. నాకు అప్పు ఉడతలేదు, రూపాయి ఆగమైపోయింది తెలంగాణ అంటుండే, ఏం చెప్తారు దానికి? ఇక అప్పు ఉడతలేదు అంటే ఇప్పుడు ప్రతి విషయంలో అన్ని రేట్లు ధరలు అన్ని పెంచుతుండు. ప్రతిఫలంగా ఇప్పుడు ఏమి గ్యాస్ సబ్సిడీ రైతు బంధు పడ్డది మేడం. మనం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల వరకు పడ్డా? రుణమాఫీ రైతు బంధు రుణమాఫీ అయింది. సరే, కాలువతో ప్రయోజనం ఉందా లేదా? ఉన్నది, కాలువతోనే ప్రయోజనం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కాలువ లేకుండా మాకు చుక్క నీళ్లు కూడా లేవు. రిపేర్ చేస్తలేరు, మేడిగడ్డ గుంగింది కూలిపోయింది అంటారు. రిపేర్ చేయకుండా రిపేర్ చేస్తే మంచిగా చేయకపోతే మంచిగా? రిపేర్ ఏదన్నా ఉంటే రిపేర్ చేస్తేనే బాగుంటది. రిపేర్ చేస్తేనే మనకు దేనికి కానీ ప్రయోజనం ఉంటది, వాటర్ రావడానికి కానీ ఈ ప్రాజెక్టులు నిండడానికి కానీ అన్నిటికీ ప్రయోజనం ఉంటది. ఏదైనా రిపేర్ ఉంటే మాత్రం కంపల్సరీ చేయాలి. అంటే కాలువలు వచ్చినాక మంచిగుందా, కాలువలు రాకముందు మంచిగుందా నీళ్లు? కాలువలు వచ్చినప్పుడు బాగుంది మేడం. కాలువలతో ప్రయోజనం ఉందా, కాళేశ్వరంతో ప్రయోజనం ఉందా? దాంతోనే ప్రయాణం ఉంది కదా, దాంతోనే ప్రయాణం, దాంతోనే అందరు ఇంతవరకు అందరు దాంతోనే బతుకుతారు. కానీ నీళ్ళు అత్తలేవు, 1 ఎకరం వాడతలేదు అంటారు. అబద్ధం, అది అబద్ధం మేడం. మీరు రైతులు, మీరు పండిస్తున్నారు, మీకు ఎరక కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మేడం, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఊరందరూ 80% బాగుపడరు. నేను ఫెయిల్ అయినా, నాది ఎందుకంటే చిల్లర ఉంటుంది, మొత్తం మునిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను బాగుపడుతుంది. మాది నిండుతలేదు, మాది పంట పండుతుంది, వాళ్ళందరూ నష్టపోతారు. అంటే ఎక్కువ నిండే వరకు కాలువలు మీది మునిగిపోతుంది, మాకు లేదు, చెర్లు ఉంటుంది మేడం. ఇప్పుడైతే మాది ఇప్పుడు వండింది మాది. అందరు ఎండిపోయినాయి. మా సైడ్ మొత్తం పెట్టి వారించుకున్నాం అని చెప్పు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు నీ పేరు? పోతుడి లక్ష్మి. లక్ష్మ, ఏడుంటారు మీరు? మల్లెల కన్నా. మల్లెల కన్నా. నీళ్ళు వచ్చినాయి అమ్మా మీకు? వచ్చినాయా? నీళ్ళు రాకముందు మంచిగా ఉందా, నీళ్ళు వచ్చినాక మంచిగా ఉందా? నీళ్ళు వచ్చినాకనే మంచిగా ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం మంచిగా లేదు, ఎందుకు కట్టిండు కేసీఆర్ అంటుండ్రు? వాళ్ళు అట్లే అంటారు. ఎందుకంటారు అట్లా? అట్లే అంటారు వాళ్ళు. మీకైతే ప్రయోజనం ఉంది? మాకు మంచిగానే ఉంది. పంటలు పండుతున్నాయి. ఏమేమి ఎత్తారు మీరు? మేము వారి ఎత్తాం, మిర్చి తోట పెడతాం. వరి ఎత్తారు, మిర్చి తోట పెడతారా? నీళ్లు రాకముందు ఎట్లుండే, నీళ్ళు వచ్చినాక ఎట్లా అయింది? నీళ్లు రాకముందు ఎక్కడెక్కడనే నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, మంచిగా వాడుతున్నాయి అన్ని. ఆకుంటూనే వచ్చినాయి, పంటలు అయిపోయేదాకా వచ్చినాయి. అంటే అప్పుడు దిగుబడి ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇక అప్పుడు ఏం లేదు వచ్చడానికి, ఇప్పుడు వస్తున్నాయి. ఎత్తున్నాం. చాలా మంచి మాటకారిని, మాటలతో మంచిగా ఓడిస్తున్నాడు మనుషులను, నేర్పిస్తున్నాడు మనుషులకి. ఏం నేర్పిస్తున్నాడు? మాటలన్నీ నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా. 6 గ్యారెంటీలు అన్ని అమలైన తమ్మి, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? ఏం అమలైన అక్క, చేసేటోనికి చేసిండు అది. కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పించి, అంటే బై మీన్ మనకు కూడా వచ్చినాయి కావచ్చు, మనోళ్ళకి. మాకైతే ఏం అందలేదు అక్క. కేసీఆర్ అంటే దేవుడు, అందరికి ప్రజలలో నిలిపించుకున్న వ్యక్తి, పద్ధతిలో మంచిగా అన్నిట్లలో ముందుండే వ్యక్తి అని. ఈ రేవంత్ ఏమున్నది అక్క, రేవంత్ అంటే చెత్త క్యాండిడేట్. కానీ కేసీఆర్ అంత ఆగం చేసిండు తెలంగాణను, అప్పులు కూడా తెలియదు అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఒక మాట అన్నక్క, కేసీఆర్ దేవుడు అని చెప్పి. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడైందక్క. కేసీఆర్ అంటే పైన కంపారిజన్ దానికి చూపించుకోవద్దు మనం. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి, ఆయన వేస్ట్ రేవంత్ రెడ్డి. నీ పేరు? ఎల్రెడ్డి, మాసిరెడ్డి ఎల్రెడ్డి. ఏ ఊరు మీది? మల్యాల. మల్యాలనా? నీళ్ళు వస్తాయా? కాలువ నీళ్ళు మీకేలి వచ్చినాయా? నీళ్ళు వచ్చినాక మంచిగా ఉండేనా, నీళ్ళు లేక ముందు మంచిగా ఉండేనా? నీళ్ళు వచ్చినాక ఎట్లా మంచిగా ఉంటుంది. అంటే పంట మంచిగా పండుతుందా? అంటే ఇప్పుడు కాళేశ్వరం ఇది ఉత్తిగా కట్టిండు కేసీఆర్ అని చెప్పి చెప్తుండు కదా రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పంట వండుతున్నాయి, మంచిగానే వండుతున్నాయి. అప్పుడు ఎట్లా వండుతుండే నీళ్ళు లేకముందు? నీళ్ళు లేకపోయినా మొక్కలు అవి కూడా వేస్తున్నాయి. ఇప్పుడు వరి పంట వండుతుంది. వరి పంట వండుతుంది.